ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇక్కడ చూపించే ప్రతి అంటే ఈరోజు చూసేటువంటి ప్రతి అంశానికి సంబంధించిన రిఫరెన్సెస్ అన్నీ బైబిల్‌లో ఉంటాయి. మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు నేను ఒక రాండమ్‌గానే ఈరోజు మాట్లాడినప్పటికీ ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. 7 ఫంక్షన్స్ ఆఫ్ ఏ బిలీవర్ 7 ఎఫ్ ఫంక్షన్స్ అని అనొచ్చు. విశ్వాసి యొక్క 7 క్రియలు లేదా చేయాల్సినటువంటి 7 మెట్లు అనుకోవచ్చు. లేకపోతే విశ్వాసం యొక్క 7 మెట్లు అనుకోవచ్చు. 7 క్రియలు అనుకోవచ్చు. 7 విధి విధానాలుగా అంటే విశ్వాసంలో కనిపించేటువంటి 7 లక్షణాలు ఉండడం అనుకోవచ్చు. అంటే చెప్పు మీద స్టార్ట్ అయ్యి మాత్రమే చెప్తున్నాను. అన్ని కాదు. సో, ఎందుకు ఇవి ఎంత ఇంపార్టెంటో అనేది మనం చూద్దాం మొట్టమొదటిగా. ఎందుకంటే ఈరోజు మన లైఫ్‌లో కొన్ని మార్చుకోవాల్సినటువంటి విషయాలున్నాయి. నేను అవి గమనించాను కాబట్టి స్థానిక సంఘానికి మేలు కలిగించే విధంగా. మీకు కనిపిస్తున్నాయండి? హలో అండి. స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు? కనిపిస్తుందన్న. ఓకే. ఫైన్. నంబర్ 1 ఫెయిత్. మనమందరము మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? మనకు ఫెయిత్ ఉందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను మొట్టమొదటిగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఫెయిత్ గురించి. మనలో నిజంగా ఎంతమందికి విశ్వాసం ఉంది? యెస్, నమ్మాం. యేసు ప్రభువుని నమ్మే ఇక్కడికి వచ్చాం కదా! విశ్వాసం ఉంచాము. అయితే విశ్వాసాన్ని క్రియారూపకంగా క్రియలే కదా మనం చూడాల్సింది కదా! విశ్వాసాన్ని మనం క్రియారూపకంగా ప్రదర్శిస్తున్నామా? మన విశ్వాసాన్ని ఆచరణాత్మకంగా ప్రజలు తెలుసుకుంటున్నారా? మన విశ్వాసం క్రియారూపకమైనదేనా? కదా! క్రియారూపకంగా మనం బ్రతుకుతున్నామా అనేది ఇక్కడ మనం మొట్టమొదటిగా పరిశీలించుకోవాల్సిన మొదటి విషయం. సో, ప్రభువుని నమ్మాం, విశ్వసించాం. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించినటువంటి మాట కలుగుతున్నాడు. క్రీస్తుని గురించి విని నమ్మాం కదా! ఒకసారి నమ్మలేం కదా! అందరం కూడా ఎన్నో సార్లు విన్నాం యేసు ప్రభు గురించి. వినడం ద్వారా యేసు ప్రభు మీద నమ్మకం ఏర్పడింది. ఒక విశ్వాసంలోకి వచ్చాం. ఫైన్. అయిపోయిందా మరి? విశ్వాసంలోకి వచ్చాం. బాప్తిసం తీసుకున్నాం. ఫైన్. మరి తర్వాత ఏంటి? అంటే ఆ విశ్వాసాన్ని నేను ఆచరణాత్మకంగా, క్రియారూపకంగా ప్రదర్శిస్తున్నానా? హ్మ్. ఇంకా విశ్వాసము అక్కడే ఆగిపోయాము మనం. క్రియారూపకంగా అంటే మన మాట వల్ల కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన భక్తి జీవితం ద్వారా కావచ్చు, క్రీస్తు పట్ల ఎడల మనం చూపించేటువంటి ప్రేమను కూడా క్రియారూపకంగా మనం చూపించగలం. ఏదైనా విశ్వాసం వస్తే సరిపోతుందా? దానికి క్రియలు కావాలి. యాకోబులో మనందరూ తెలిసినటువంటి వాటిని కదా 2:14-17 వచనాల తర్వాత చూస్తాం. ఆనాటికి సహోదరి అయినను అన్నవస్త్రములు లేక ఉన్నప్పుడు వారికి కావలసిన వాటిని ఇయ్యక చలి కాసుకోండి తృప్తి పొందినట్టు చెప్పిన ప్రయోజనం ఏంటి? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. దేవుడు నమ్ముతున్నాడు, కానీ మన చుట్టూ ఉన్న వారి పట్ల నా ప్రేమ ఇప్పుడు నాకు అన్న కల్పించాడు, వదిన కనిపించింది, నేను ప్రేమగా పలకరించకపోతే, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు నేను సహాయం చేయకపోతే, నా దగ్గర ఉండి కూడా రూపాయి ఉన్నప్పుడు కూడా అందులోకి ఒక ఆటను చారాన్ని తీసుకోలేదనుకో, అది నన్ను నేను పరిశీలించుకోవాల్సిందే కదా! నేను ఎటు పోతున్నాను, ఎటు ప్రయాణం చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, అమ్మతో ఎలా మాట్లాడుతున్నాను, నా ప్రేమ క్రియారూపకమైనదేనా, మా నాన్నతో ఎలా మాట్లాడుతున్నాను, మృదువుగా మాట్లాడుతున్నాను. ఎస్, అప్పుడు మనము ఇంట్లో కొన్నిసార్లు తల్లిదండ్రులతో మనం కొన్ని రిలేషన్షిప్ స్టార్టింగ్ లో బాగుండవు కదా. కొంతమందికి కొంతమంది ఎట్లా ఉంటారు అంటే చిన్నప్పటి నుండి తిట్టుకోవడం, అరుచుకోవడమే విధంగానే ఉంటది. ఇప్పుడంటే ఎందుకంటే మనం ఒకప్పుడు పుట్టి పెరిగిన వాతావరణం కంప్లీట్ డిఫరెంట్. ఈ రోజు మన పిల్లలు మనం దగ్గర తీసుకుంటున్నాం, హగ్ చేసుకుంటున్నాం, ముద్దు పెట్టుకుంటున్నాం కదా. మన హైట్ వచ్చినా కూడా మనం హగ్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా పాతకాలంలో చూస్తే మన హైట్ ఉన్నప్పుడు కాదు, ఒక చిన్నప్పటి నుండి హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఏ తల్లిదండ్రులకు నాకు తెలియదు అనుకుంటున్నా. అవునా? అంటే అలా పెరిగాం మనం. అంటే అలాంటి వాతావరణంలో పెరిగాం. ఆఫ్ కోర్స్ మేము క్రీస్తులోకి వచ్చినాము. నేను నా భార్యతో గాని, ఇతరులతో గాని నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాను, ఎంత మృదువుగా మాట్లాడుతున్నాను, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాను. యెస్, మనం ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత మృదువుగా మాట్లాడినా ఒకసారి ఎదుటి వ్యక్తి మన క్రోధాన్ని రెచ్చగొట్టొచ్చు, మన కోపాన్ని పెట్టవచ్చు. ఎందుకంటే బైబిల్‌లోనే చెప్తుంది కదా, మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుతది. ఇప్పుడు ఆమె నొప్పించిందనా, కోపం వచ్చిందని ఇప్పుడు నేను కూడా కోప్పడితే అర్థం ఉంటదా? ఇప్పుడు సేమ్ అంటే మళ్ళీ అవి ఎక్కడి దాకా పోతే ఎండ్ అవుద్ది. అంటే నా విశ్వాసం అనేది ఫస్ట్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎదుటి వ్యక్తి వైపు వేలెత్తి చూపించే ముందు, ఎదుటి వ్యక్తి సరిగ్గా లేడని చెప్పడానికి ముందు, ఎదుటి వ్యక్తి లోపల లోపాలున్నాయని చెప్పడానికి ముందు, ఎదుటి వ్యక్తి సరికాదు అని చెప్పడానికి ముందు,
భార్య మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు, నా తల్లిదండ్రులు ఇట్లా, మా అత్తమ్మ వాళ్ళు అట్లా ఒక కంప్లైంట్స్ మన జీవితంలో ఎక్కువ ఉంటే అవన్నీ చెప్పడానికి ముందు ఫస్ట్ నువ్వెలా ఉన్నావు, నీ మాట తీరు ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నావు, ఎంత మృదుగా మాట్లాడుతున్నావు. ఎస్, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరైనా మన ఊరంతా మంచిగా మాట్లాడి నా భార్యతో కఠినంగా మాట్లాడినా మంచిగా అయిపోతానా? ఊరంతా నన్ను మంచోడు నా భార్య దగ్గరకు వచ్చి మంచిగా మీతో మంచిగా మాట్లాడతాడు, నా దగ్గర మాత్రం చాలా హార్ష్ గా ఉంటాడు, కఠినంగా ఉంటది, మాట పుచ్చుకున్నట్టు ఉంటది అన్నప్పుడు ఇప్పుడు నాకు మంచి సాక్ష్యం ఉన్నట్టేనా? అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ నా భార్యను గెలుచుకోవడం నాకు ముఖ్యం. సమాజాన్ని గెలుచుకుంటాం ఒక కోణంలో. ఎందుకంటే సమాజంతో నాకు ఉన్న సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అవునా? అందుకనే ఉంటాయి నాకు సమాజంలో సమస్యలు. 24 గంటలు నా భార్యతో గడుపుతాను కాబట్టి, నా ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటాను కాబట్టి, వాళ్ళతో నేను ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నాకు వారితో ఎక్కువ సమస్యలు ఉంటాయి. టైం స్పెండ్ చేయడంతో నాకు ఏం సమస్యలు ఉంటాయి కదా? నాకు సమయం గడుపుతో ఎందుకు సమస్యలు ఉంటాయి? కళ్యాణ్ జాబ్ చేస్తుంటే జాబ్ చేసే చోటలో ఎక్కువ సమస్యలు ఉంటాయి. అవునా? ఎవరైనా పని చేసే చోట సమస్యలు. మరి అక్కడే కదా నా ప్రేమను, నా సహనాన్ని చూపించేది. ఎక్కడ చూపిస్తాం? ఎక్కడ చూపించాలి చెప్పండి? సమస్య ఉన్న చోటున, సమస్య లేని చోటున. నా ప్రేమనైనా నేను ఏం చూపించాలన్నా క్రియారూపకంగా నేను ఎక్కడ చూపించగలుగుతానంటే నాకు సమస్య ఉన్న చోటనే. నీకు తోటి వ్యక్తులతో నీకు పడట్లేదంటే అక్కడే కదా నీ యొక్క బలాన్ని చూపించాల్సింది. నేను బలహీనుని కాదు, నేను నా లోపల దేవుని విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రేమ నా హృదయంలో కుమ్మరించబడిన ప్రేమ నా దగ్గర కావలసినంత ఉంది. ఆ ప్రేమను ప్రదర్శించాలి కదా. అవునా? తోటి సహోదరులు ఎడలు కావచ్చు. ఇంతకు మనం చదువుకున్న యాకోబు రాసిన పత్రికలు అవునా కదా, కళ్ళ ముందే ఉన్నారు. అందుకే అంటున్నాడు యాకోబు ఏమన్నాడు? నీళ్లు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. అవునా? దయ్యం కూడా దేవుడు ఒక్కడే నమ్మి వణుకుతుందంట. దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? దేవుడు ఒక్కడే నమ్మి వణుకుతున్నాయి. వాడికి దయ్యానికి నాకు తేడా ఏంటి మరి? ఇప్పుడు దయ్యం కూడా నమ్ముతుందంట దేవుణ్ణి. అవునా? మనం కూడా దేవుడు ఒక్కడే అని నమ్మినట్టు దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయట. మరి దయ్యానికి నాకు తేడా ఏంటిది ఇప్పుడు? కాదు, ఏం మంచి పనులు చేయలేదు. ఇప్పుడు దయ్యం ప్రేమించలేదు. అవునా? దయ్యము ఎక్కడైనా కష్టంలో వస్తే ఆదుకోలేదు. దయ్యము సహోదరులను ప్రేమించలేదు. దయ్యం కూడా వణుకుతుంది దేవుడు ఒక్కడే అని. దయ్యం తెలియదు దేవుడు ఒక్కడని మనకు మాత్రమే తెలుసా? దేవుడు ఒక్కడే అని మనకు మాత్రమే కాదు, దయ్యాన్ని కూడా తెలుసు. తేడా ఏంటిది? దయ్యం వణుకుతుంది, మనం నమ్ముతాం. తేడా ఏంటి అని అంటే దయ్యము ప్రేమించలేదు సహోదరుని. దయ్యము కష్టంలో ఉంటే ఆదుకోవాలని ఆలోచన దయ్యానికి రాదు. అవునా? దయ్యము కోపగించిన వాళ్ళు క్షమించలేదు కదా. దయ్యము ఇవన్నీ చేయలేదు. దయ్యం ప్రేమను ప్రదర్శించలేదు. దయ్యం ప్రేమను ఒక ఆచరణాత్మకంగా చూపించలేదు. ప్రతిదానికి నా భార్య కారణం కాదు. కొన్నిసార్లు నాకు కూడా ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? నా లోపల కూడా ప్రాబ్లం ఉంది. అంటే 10 తప్పులు చూడనట్టున్న 11 దానికి నేను నొచ్చుకొని ఎక్కువగా దాన్ని ఇబ్బంది పడతాను. నాకు కూడా ప్రాబ్లం, నాకు కూడా అనిపిస్తది. నేను ఇంకా బలవంతుని కావాలి. అంటే బలవంతుడు అంటే ఎంత బలవంతుని కావాలి అని అంటే ఇది చేసినా నవ్వుకొని తట్టుకొని వెళ్ళిపోవాలంత బలవంతుని కావాలని కోరుకుంటున్నాను. ఇంకా అలా ప్రార్థన చేసిన కొద్దీ నాకు ఎక్కువ అవుతా ఉంటాయి. ప్రార్థన చేయలేదు ఏముండదు. అంటే మనం బలవంతులం కావాలి అని అంటే మనం అనేకమైనటువంటి బలహీనతలను తట్టుకునే శక్తి కావాలి. అవునా? కాబట్టి జీవితంలో మనం బలవంతులు చేసేటువంటి గొప్ప భాగ్యం ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే ఫస్ట్ భార్య ద్వారా దొరుకుతుంది, భర్త ద్వారా దొరుకుతుంది, బైబిల్ ద్వారా. కాబట్టి ధన్యులం మనం. అవునా? అఫ్కోర్స్ అంటే ట్రైనింగ్ అవుతుంది మన బలహీనతలు జయించడానికి. ఇప్పుడు నేను అలాగే ఉన్నాను అనుకో, తెలుస్తుంది. ఇప్పుడు నేను టచ్ విన్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రభులోకి రాకముందు నేను టచ్ విన్నాడు. అంటే ముట్టుకుంటే ముడుచుకునే స్వభావం నాకు. ఇట్లా ముట్టుకుంటే ముడుచుకొని పోయాను. ఇంకా అందరిని కట్ చేసుకొని దూరంగా ఉండాలన్న ఆలోచన వచ్చేది. కానీ అది రైట్ కాదని నాకు తెలుసు. అది చేయడం రైట్ కాదని తెలుసు. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత నేను ఆ స్వభావాన్ని జయించుకుంటూ వచ్చి ఈరోజు వందల మందితో కమ్యూనికేషన్ పెట్టుకొని, అంటే వందల మంది ఎక్కడున్నా ఆ ప్రేమను పంచుకునేటువంటి స్థాయికి ఎలా వచ్చిన దేవుని కృప. అంటే మనం ఆధారపడాలి. ఎస్, ఇప్పుడు ఏం చేసిండు? అనుమతించాడు. ఆ జీవితంలో ఎంతో కఠినమైన మనుషులను అనుమతించాడు. మా ఇంట్లో మనుషులను పెట్టుకొని కూడా మేము భయపడుతూ బ్రతికినటువంటి మనుషులను అనుమతించాడు. అంటే మా ఇంట్లో నలుగురు పెట్టుకొని వాళ్ళకే మేము పరిగిపోయి భయపడి రెండు చేతులు కట్టుకొని నిలబడేటువంటి స్థితి కూడా మేము అనుభవించాం. మాకు తెలుసు. ఆడపిల్లలు పెట్టుకున్నప్పుడు, మగ పిల్లలు పెట్టుకున్నప్పుడు ఎంత భయంగా బతికేది.
రెంట్ కడుతూ మనం తిండి పెడుతూ మన ఇంట్లోనే మనం భయపడుతూ బతికినట్టు. అంటే అలాంటి కఠినమైనటువంటి మనుషులను మేము చూసాం. మనం చూసిన తర్వాత అర్థమైంది, అరే ఇంత భయంకరంగా ఉంటారు బలహీనులు అని. వాళ్ళ బలహీనతను చూసిన కొద్దీ మా బలం పెరుగుకుంటూ వచ్చింది. దేవుడు బలం పెంచుకుంటూ వచ్చాడు. వాళ్ళని తట్టుకునే శక్తిని ఇచ్చాడు. మీ జీవితంలో కూడా ఉంటారు. అది అత్త రూపంలోనో, మామ రూపంలోనో, తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, భార్య రూపంలోనో, ఇంకా ఏదైనా భర్త రూపంలోనో, అన్నద రూపంలోనో, చెల్లి రూపంలోనో ఒక కఠినమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలుగుతాయి. వాటిని నువ్వు అంగీకరించాలి. వాటిని యాక్సెప్ట్ చేయాలా. వాటిని జయించాలి. అంత విశ్వాసము అంటే నీకు దేవుడు నీ లోపల ఆ బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటే సెకండ్ పాయింట్ చూడండి. దృఢ విశ్వాసం. ఫార్టిట్యూడ్ అంటే ఏంటిదంటే దృఢ విశ్వాసం అంటే మానసికంగా దేన్నైనటువంటి తట్టుకునేటువంటి విశ్వాసం ఉంటే సరిపోదు. జీవితంలో వచ్చే కష్టాలకి, కన్నీళ్లకు, శ్రమలను, ఒక క్లిష్టమైన వ్యక్తులను, ఒక భయంకరమైన వ్యక్తులను, నిన్ను ఒక మాట నీ నోట్లోకి రాకుండా నీ మీద ఎదురు దాడి తిరిగే మనుషులు చుట్టూ ఉంటారు. అవునా? వాళ్ళు ఉంటేనే కదా నేను బలవంతునయ్యేది. ఎప్పుడు బలవంతులం అవుతాం? లేదంటే నేను ఎప్పటికీ బలహీనునే అవుతాను జీవితంలో. ప్రభులాగా మారాలని కోరుకున్నప్పుడు ఎంతమంది జీవితంలో అనుమతించుకుంటూ వెళ్ళాడు అని అంటే, ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వచ్చినామంటే, అది మీ జీవితంలో కూడా అంతే. నువ్వు పర్ఫెక్ట్‌నెస్ లోకి రావాలి అంటే, నీ విశ్వాసం దృఢంగా కావాలి, నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ కావాలి అని అంటే, ఎంతమందిని నువ్వు జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. అసలు ఎంతమంది నువ్వు అనుమతించాలి తెలుసా దేవుడు నిన్ను? సో దృఢ విశ్వాసం అంటాడు. దృఢ విశ్వాసం మెంటల్ గా నువ్వెంత స్ట్రాంగ్ ఉండాలి అని అంటే, అంత స్ట్రాంగ్ కావాలి అంటే నీ జీవితంలో ఎంత బలహీనలు ఉంటే, నీ జీవితంలో ఎంత బలహీనలు ఎదురవుతే నువ్వు అంత బలంగా తయారవుతావు. అవునా కదా? కదా? ఇప్పుడు నేను చిన్నపిల్లతో ఉన్నప్పుడు నేను చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాను. నాకంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటే మెచ్యూరిటీ. ఇప్పుడు నేను ఇంకో పెద్దవాళ్ళని కలిసిన అనుకో, వాళ్ళ దగ్గర నా యాటిట్యూడ్ ఎలా ఉంటది అంటే ఆ లెవెల్ ఉంటది మళ్ళీ. అవునా? అంత పెద్ద మనుషుల వ్యవహారమే ఉంటది. ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గరికి అయితే మనం పెద్దవాళ్ళకి బిహేవ్ చేస్తాం, తప్పు కాదు. కానీ మనకంటే బలహీనుల దగ్గర కూడా మనం పెద్ద మనుషులాగా బిహేవ్ చేయాలంటే కష్టమే కదా! నిజమే కదా! నా కళ్ళ ముందు బలహీనుడు ఉన్నాడు. ఆ బలహీన దగ్గర నేను ఎలా కనిపించాలి ఇప్పుడు? నేను కూడా బలహీనుడిని అయిపోతే అర్థం ఉండదు. ఉండదు అక్కడ. అవునా? అక్కడ నేను మెచ్యూరిటీని, పరిపక్వతను చూపించగలిగేటువంటి ఆ స్థాయిలోకి మనం అందరం రావాలండి. లేదు అంటే అర్థం ఉండదు. 0% నుంచెళ్ళి 10%, 15%, 20, 25, 30, 40 అలా పెంచుకుంటూ దేవుడు అనుమతిస్తున్నాడు. అది నా శక్తి కూడా కాదు. నేను యాక్సెప్ట్ చేసిన ప్రజలన్న పరిస్థితులను యాక్సెప్ట్ చేశాను, అంగీకరించాను. నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని అంగీకరించడం నేర్చుకున్నాను. అందుకే వాళ్ళతో ఎప్పుడు నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు, గొడవ పెట్టుకున్నాను. ఎలా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను. వాళ్ళకి భయపడడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు పౌలు అన్నట్టుగానే నిజమే విశ్వాసాలకు భయపడమే నేర్చుకున్నాం మేము. ఎక్కడ తప్పు తీసుకుంటారో, ఏ మాట దేన్ని ఎలా తీసుకుంటారో. అందుకే మేము పుల్పిట్ మీద ఉన్న మాట్లాడినంత ధైర్యంగా ఈ వాక్యం చెప్పిన తర్వాత చూడండి మాకు అంత ఉండదు. చూశారు కదా ఎప్పుడైనా? ఇక్కడ మాట్లాడినంత ధైర్యంగా, స్ట్రాంగ్ గా అయిపోయిన తర్వాత కనిపిస్తుందా మీకు? కనిపించదు. అవునా? అదే తేడా. ఇది వాక్యం కాబట్టి గట్టిగా ధైర్యంగా మాట్లాడతాం. బయటకు వచ్చినామంటే ఏం లేనిలాగానే ఉంటాం. అంటే ఎందుకు? అదే మరి దేవుడు ఇచ్చినండి ఇక్కడ వాక్యం కాబట్టి వాక్యాన్ని ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడో అంత స్ట్రాంగ్ మాట్లాడు. వాక్యం అయిపోయింది మీ పర్సనల్ దగ్గరికి వచ్చినాక మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వింటున్నప్పుడు కానీ, మీ పర్సనల్ ఇష్యూ ఏదైనా మనం పర్సనల్ గా మాట్లాడుకున్నాం కాబట్టి మనం అక్కడ అంత డౌన్ ఫాల్ అంత మొత్తం కిందకంటే అది ఎందుకు అవుతాము అని అంటే అంతే మరి లైఫ్. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉండాలి. ఇక్కడ ఉన్నట్టు నేను మళ్ళీ అక్కడ యాటిట్యూడ్ చూపించినందుకు అర్థము ఉండదు. అందుకే ఫస్ట్ విశ్వాసం అండి. ఆ విశ్వాసాన్ని మీరు క్రియారూపకంగా ప్రదర్శించండి, జీవించండి, మంచిగా మాట్లాడండి. మీ సొమ్మేం పోదు. మీరు కాదు చూపించాల్సింది, దేవుడిచ్చిన ప్రేమనే. మృదుగా పలకరించండి. అంతే కదా? అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖం చూపి ఎలా చూస్తే అలా చూస్తుంది. అవునా? నువ్వు కోపంగా చూస్తే కోపంగా చూస్తుంది. నువ్వు నవ్వుతే అద్దంలో కూడా నీ ముఖం నవ్వినట్టుగా అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని కూడా మీరు ఎన్నోసార్లు నేను గమనించాను. ఎదుటి వ్యక్తి ఒకవేళ మన మీద కోపానికి వచ్చినా కూడా నవ్వుతూ తమ్ముడు ఏమైంది, అన్న ఏమైంది అంటే వాడు కూడా ఏమవుతాడు? చల్లబడిపోతాడు అక్కడే. అంటే మనకు చల్లార్చుకోవడం రావట్లేదు. మనం ఏంటంటే రెచ్చగొట్టుకోవడమే నేర్చుకున్నాం ఇప్పటివరకు. నిజంగా చెప్తున్నాను. మాటల చేత గాని, క్రియల చేత ఒకరినొకరు రెచ్చగొట్టుకోకండి. ఎవరన్నా ఒక మాట అంటే సహించడం నేర్చుకోండి. నాకే కోపం వచ్చిన ఆమె సహించాలి. ఒకవేళ ఆమె దాన్ని పొరపాటు ఏదన్నా నేను సహించడం కూడా నేర్చుకోవాలి. లేదు అంటే జీవితాలు ఎక్కడ నిలబడతాయండి? ఎవరితో కలిసి ఉండలేము మనం. ఎవరు నచ్చరు మనకు.
అనుకుంటాను. ఎందుకంటే మనలో కావాల్సినంత ప్రేమ లేకపోతే ఈ జీవితాలు ఎవరు మనకు నచ్చరు. మన లోపల ఎంత ప్రేమ పెరిగితే అంత నచ్చుతారు జనాలు. అవునా? ఏమేనా? తెలుస్తుంది మీరు ఎంత ప్రేమ లేదు అనేది ఫ్యాక్ట్ అది. మనం ప్రేమిస్తున్నాం అనేది అబద్ధం. ప్రేమ ఉంటే అది ఎంతనైనా సహించగలుగుతది. ప్రేమ ఉంటే ఇక్కడ నేను అందుకే చెప్తున్నాను. ఎఫ్ మీద చూడండి. తర్వాత విషయాలు మీరు చూడండి అక్కడ ఏమన్నా ఫెయిత్‌ఫుల్‌నెస్ నమ్మకత్వం. ఎంతమంది మనం దేవునికి నమ్మకత్వంగా జీవిస్తున్నాం? మనకు నమ్మకత్వం ఉందా ఇప్పుడు దేవుని పట్ల నిజంగా చెప్పండి? మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియలో, మనం అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? లేదు. మళ్ళీ రిపీట్ నేను రాండమ్‌గా మాట్లాడుతూనే ఉంటాను. ఫెలోషిప్ సహవాసం దేవునితో, క్రీస్తుతో, సహోదరులతో మన సహవాసం ఎట్లుంది? మన భార్య పిల్లలతో మన సహవాసం ఎట్లుంది? ఫుల్‌ఫిల్‌మెంట్ నెరవేర్పు. ఆయన మాటల నెరవేర్పు మన జీవితంలో ఎంతుంది? ఆయన వాక్యం నెరవేర్పు మన జీవితంలో ఎంతవరకు కొనసాగించుకోగలిగాం? ఫర్‌గివ్‌నెస్ క్షమాపణ. తర్వాత ఫ్రీడమ్ స్వేచ్ఛ. వాక్యం ద్వారా కలిగే స్వేచ్ఛను మనం ఎంతమంది అన్నాం? ఎవరికి వారు స్ట్రగుల్ అయిపోతున్నారు. ఎవరికి వారు నిద్రలేనిది ఆ స్థితికెళ్ళిపోతే, ఎవరికి వారు స్ట్రగుల్ అయిపోతే, ఎవరి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఇప్పుడు నేను నిద్రపోవట్లేదంటే నాకు పరిచర్య గురించిన చింత. అంతే తప్పించి నాకు నిద్ర పట్టడానికి వేరే కారణాలు లేవు. నాకు రోగాలున్నాయి. సో నమ్‌నెస్ ఉంది. అరికాల్లో మంటలున్నాయి. ఇక్కడ మంటలున్నాయి. చలికి నాకు ఇక్కడున్న కురుపులు, ఇక్కడ ఛాతీ మీద, చేయి మీద ఉన్న కురుపులు మండుతా ఉంటాయి. తట్టుకోలేను. అరికాల్లో మంటలు తట్టుకోలేను. ఆ! నాకున్న షుగర్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్, ఇతరత్ర అనేకమైన ప్రాబ్లమ్. ఒకసారి కాన్‌స్టిట్యూషన్, ఒకసారేమో క్రమంగా పోతే ఒక రోజు 4, 5 సార్లు మోషన్స్ అవుతాయి. ఇవన్నీ నాకున్న బలహీనతలు. అర్ధరాత్రి 10, 2 గంటలకు షుగర్ వల్ల వాష్‌రూమ్ వెళ్ళాల్సొస్తది. బాత్రూమ్‌కెళ్ళాల్సొస్తది కాబట్టి లేస్తాను. నాకు అందులో చాలా కారణాలు నిద్రపోవడానికి. అట్లా అన్నిటికంటే మించి సంఘాల గురించినటువంటి చింత. చర్య గురించిన చింత కాబట్టి నాకు నిద్ర పట్టదు. మన యాటిట్యూడ్ కారణంగా, మన ఆలోచన కారణంగా, మన ప్రవర్తన కారణంగా, మన హృదయంలో ఉన్నటువంటి బలహీనతల కారణంగా బలహీన పడిపోతున్నాం అంటే అది మంచిది కాదు. అది నీకు మంచిది కాదు. నీ వల్ల ఎవరికీ మంచిది కాదు. సో దాని ప్రభావం ఇతరుల మీద చూపించకుండా ఉండగలిగే బలవంతులు అవ్వటానికి నేనైతే లక్కీగా ఫీల్ కావాలి. మన జీవితంలో నేను ఇలా ఉండకూడదని దేవుడు నాకు అనుమతించాడు. అవునా కదా? అంతే కదా? అలాగే ఉంటే అర్థమేముంది? ఓకే. నన్ను ఎవరు టచ్ చేయనంత నేను మంచోడిని టచ్ చేస్తే నేను నా ప్రభావం ఏంటో చూపిస్తా, నా కోపం ఏంటో చూపిస్తా, నా తడాక ఎంతో చూపిస్తా అనేది అది యాక్ట్ అది క్యారెక్టర్ కాదు. అది ఒరిజినల్ క్యారెక్టర్. అవునా? ఒరిజినల్ వ్యక్తిత్వం అది మన అసలు వ్యక్తిత్వం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? జయించాలి అలాగే పెట్టుకున్నామా? జయించాలి. అవునా? నేను ముట్టుకుంటూ ఊరుకోను అనంటే అదే పోవాలా. నువ్వు ఎవరు ఏమనంత వరకే నేను మంచోడిని అంటే మంచితనం అనరు దాన్ని. అవునా? తెలియకుండానే కొన్ని సార్లు మంచితనం మనం ముసుగులో బంధించబడతామండి. అందరూ మంచోడు. నన్ను అన్నారనుకో ఊరంతా నన్ను కూడా మా బంధువుల దగ్గర ఎక్కువ అన్నాడు మంచోడే అంటారు. అవునా? కానీ నా లోపల ఎన్ని బలహీనతలు నాకు మాత్రమే తెలుసు. మా బంధువులకు ఎవరు తెలవదు. తెలుసా అండి? ఎవరు తెలవదు. ఇప్పుడైనా మీరు కరీంనగర్ ఎళ్లి సంపత్ ఎలాంటోడని అడగండి. 100 మందికి 100 మార్కులు ఇస్తారు. ఒక్కరు కూడా ఎందుకంటే వాస్తవం అది. బయటికి నేను మంచోడిని వాళ్ళందరికీ. నా స్ట్రగుల్స్ ఏంటి? నా బలహీనతలేంటి? నా ఆలోచన ఎక్కడ నా కోపం ఎక్కడ ఉంటది? ఎక్కడ నేను స్ట్రగుల్ అవుతున్నా నాకు తెలుసు. అవునా? ఇంట్లో వాళ్ళతో నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను? అమ్మతో ఎలా బిహేవ్ చేస్తున్నాను? నాన్నతో ఎలా బిహేవ్ చేస్తున్నాను? నాకు తెలుసది. అంటారు ఏమనంటే ఆడు అప్పుడప్పుడు మన కోపం వస్తే ఆగడు. అన్ని విషయాల్లో మంచోడు. కోపం వస్తే ఆగడు అంటే, బ్రో నేను నిజంగా మంచోడినా? కూడా డౌటే అప్పుడు. నాకు అనిపించలేదు నేను మంచోడినని. యెస్. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. మొహమాటంతో ఈవెన్ మా చుట్టాలు ఇంట్లో కనీసం ఒక పూట భోజనం చేసి నేను ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. అది ఓకే. డజంట్ మీన్ అది నేను మంచోడినని కాదు దాని అర్థం. వాళ్ళకి మాత్రమే. వాళ్ళ వరకు నేను మంచోడిని వాళ్ళు నిజంగా హాని చేయలేదు నాకు. వాళ్ళు చెప్పేది కూడా వాస్తవమే. నాకు నేను హాని చేసుకునే స్వభావం ఉంది నా లోపల. అవునా? మంచోడినా నేను? నన్నెవరైనా ముట్టుకుంటే ఇతరులకు హాని చేసే స్వభావం ఉంది నాకు. అమ్మనో, నాన్ననో ఇతరులను గాయపరిచే స్వభావం ఉంది నాకు ఇంట్లో. నన్నెవరైనా ముట్టుకుంటే. మరి మంచోడినా నేను? ఇప్పుడంతా మంచోడినే నేను. కానీ నన్ను ముట్టుకుంటే ఇతరులను గాయపరిచే స్వభావం ఉంది. నన్నెవరైనా బయట ఆఫీస్‌లో తిట్టిరనుకో నేను ఇంటికొచ్చి అమ్మ, నాన్నని తిట్టే అలవాటు నాకు. ఇదిగో ఇప్పుడు మంచోడినా చెడ్డోడినా? ఆఫీస్‌లో నన్ను సీరియస్ అయ్యారనుకో నేను ఆ కోపం అంతా ఎక్కడ చూపిస్తా ఇప్పుడు అమ్మ, నాన్న మీద చూపించాననుకో ఆఫీస్ నుండి రాగానే. బెటరా అలా? నా భార్య మీద చూపించాననుకో ఇక్కడ సంఘం మీద ఉన్న ఒత్తిడంతా నా భార్య మీద చూపించిన. రైటా రాంగా? రాంగే గదా! నేను ఎందుకు ఇతరులెందుకు తప్పు పడుతున్నాను?
నా యాటిట్యూడ్ అది. సో చెప్తున్నాను అంటే ఇవన్నీ ఏంటి అంటే మీరు ఈ ఏడింటిని మీరు ఆలోచన చేసుకుంటూ వెళ్దాం మళ్ళీ కూడా. ఈ రోజు మన వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మన పర్సనల్ క్యారెక్టర్ మార్చుకుంటున్నామా? ఎందుకు మనం ఒక చిన్న మంచి విషయాన్ని అదే విషయాన్ని మృదువుగా చెప్పొచ్చు కదా. అదే విషయాన్ని వినడం వినకపోవడం వాళ్ళ వాళ్ళ వింటలేరు కాబట్టి నేను తిట్టి చెప్పినట్టు రైటేనా? వింటలేరు కాబట్టి నేను బూతులు తిట్టినా, వింటలేరు కాబట్టి ఇలా చూపించిన అంటే రైటేనా? అప్పుడు నేను నా క్యారెక్టర్ రైట్ అవుతుంది, నన్ను చెడిపోయినట్టే కదా. ఇప్పుడు ఒప్పుకుంటారు. మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? ప్రజలు నిజాలు చెప్తే నమ్మట్లేదు, అబద్ధాలు చెప్పడం ఇష్టం కాబట్టి అబద్ధాలే నమ్ముతున్నారు కాబట్టి మేము అబద్ధాలు చెప్పే ఓట్లు అడిగాము, అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేసినామన్నారు. అవునా? ప్రజలకు నిజాలు ఇష్టం ఉండదు, ప్రజలకు ఏం కావాలో పథకాలు కావాలి, ఇవన్నీ ఇస్తాం అవి ఇస్తాం అంటేనే ప్రజలు నమ్ముతారు. అంటే అందరికి తెలిసిన రాజకీయ నాయకులకు ఒక విషయం ఏమర్థమైంది అంటే ప్రజలకు అబద్ధాలు అంటే చాలా ఇష్టం, అబద్ధాలు చెప్తేనే ప్రజలు వింటారు కాబట్టి అబద్ధాలు చెప్పుకోమని వాళ్ళు నేర్చుకున్నారు. సరే, ప్రజలు బట్టాలు చెప్పారు, మరి వాళ్ళు చేస్తున్న రైట్ అని వచ్చేప్పుడు చేసే రైటేనా? చేసేది రైట్ కాదు కదా. అవునా? ప్రజలకు అబద్ధాలు అంటే ఇష్టం కాబట్టి అబద్ధాలు చెప్పినాం. మరి మోసం చేస్తున్నాం, మేము మోసపోవట్లేదు, వాళ్ళు మోసపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ మేము మోసం చేస్తున్నాం అన్నారు. సమర్థించుకున్నాను అక్కడ. మరి అప్పుడే యథార్థం చెప్పొచ్చుగా. మేమైతే మేము మమ్మల్ని అధికారం తీసుకొస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం విద్యను వైద్యాన్ని మేము ఉచితం చేసేస్తాం. అవునా? యవనస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెడతాము. ఈ 4 చెప్పినాం అనుకో, ఇష్టం మేమైతే చేస్తాం. మీరు ఓట్లు వేస్తారా, ఏం చేయకపోతారా మీ ఇష్టం, అలానా చెప్పాలి. అవునా? మాకు అధికారం కావాలి కాబట్టి మీకు అబద్ధాలు ఇష్టం కాబట్టి మా అబద్ధాలు చెప్తాను. రైటేనా? అదే చెప్తున్నాను, ఎదుటి వ్యక్తిని బట్టి అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఆయన మంచిగా ఉంటే నేను మంచిగా ఉండనా? అంటే నా మంచితనం అనేది, నా వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉందంటే వ్యక్తిత్వం కాదు. అవునా? చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం నిజమైన వ్యక్తిత్వం. కొట్టినా తిట్టినా నేను కొట్టకూడదు, తిట్టకుండా ఉండడమే నా వ్యక్తిత్వం. అవునా? మన క్యారెక్టర్ ఎక్కడ ఉంది అంటే నేను చెప్తున్నాను, ఆన్‌లైన్ లో ఉన్న చాలా మంది నేను చూస్తాను కదా, యాటిట్యూడ్ ఎలా అంటే మార్చుకోవాలండి. మిమ్మల్ని ఏమంటున్నాను మిమ్మల్ని ప్రేమతోనే చెప్తున్నాను ఇవన్నీ. నా లోపల ఎలాంటి లేదు, మంచి ప్రేమతోనే మాట్లాడుతున్నాను. సో అందుకే విశ్వాసం అనేది ఖచ్చితంగా నువ్వు క్రియారూపంగా చూపిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడు అయితే ఆ క్రైస్తవత్వాన్ని నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు క్రైస్తవుడని రుజువుపరచు. నువ్వు ఎప్పుడు నువ్వు మనిషిగా అంటే నాకు సంపత్ కుమార్ జీవించడం నాకు ఇష్టం లేదు. నేను ప్రపంచంలో అందరికంటే ఫస్ట్ ద్వేషిస్తున్న వ్యక్తి ఎవడన్నా భూమి మీద ఉన్నాడంటే వాడు సంపత్ కుమార్. ఎందుకంటే నాకు వాడు ఇష్టం లేదు. ఆ ప్లేస్ ను యేసుక్రీస్తు ఆక్యుపై చేసేయాలి కంప్లీట్ గా. ఆ ప్లేస్ లో యేసుక్రీస్తు ఉండాలి. ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ఉండాలి. పౌలు చెప్పినాడు, జీవించువాడను మీదట నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఇప్పుడు నా యందు క్రీస్తు జీవించేంత వరకు నేను పోరాటం కొనసాగించాలి, నేను ఫైట్ చేయాలి, నా బలహీనతలతో నేను ఫైట్ చేయాలి. ప్రయోజనం ఏంటప్పుడు? నీ బైబిల్ చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇంట్లో బైబిల్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మనం ఇవన్నీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ మీ అందరూ సీరియస్ చెప్తున్నాను, మీ లోపల మీరు మొట్టమొదటిగా దేశించాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? మీరే. మీ లోపల ఒకడు ఉన్నాడు కదా, నేను అనేటోడు. చంపేయండి ఫస్ట్. బట్ డేంజరస్ ఫెలో వాడు. అస్సలు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వాడు, అందరికంటే ప్రమాదకరం. వాడు అన్ని తప్పుడు ఆలోచనలు ఇస్తాడు, తప్పుడు ఉద్దేశాలను కలిగిస్తాడు, తప్పుడు ఆలోచన పుట్టిస్తాడు. కొన్నిసార్లు మనమే రైట్ అని చెప్పిస్తాడు, కొన్నిసార్లు మనకు తెలియదు పూర్తి రైట్ రాంగ్ మనం నిజంగా వానికి తెలియదు. ఎందుకదా? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే జీవించాలండి మనకి. అంత ఆచరణాత్మకమైన ప్రేమలోకి ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసాన్ని క్రియారూపంగా మార్చుకోవాలి. రెండోది నీ విశ్వాసం దృఢంగా. అందుకే అంటాడు ఎవ్రీ 3:11 చూసినప్పుడు నేడు అనబడి, అంటే విశ్వాసం అంటే ఎలా అంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే కదా, అంత మటుకు దృఢంగా చేపట్టుకుంటేనే నువ్వు రక్షించబడతావు. అవునా? కాపాడుకోవాలి, ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పాపాన్ని ఎంటర్ కానివ్వద్దు, చెడును ఎంటర్ కానివ్వద్దు, చెడును ప్రోత్సహించొద్దు నీ విశ్వాసంలో. కదా, నేడు అనబడి సమయంలో బుద్ధి చెప్పుకోవాలి. విశ్వాసం కర్త అయినటువంటి ఆ యేసు వైపు మాత్రమే చూడాలి. ఎస్, విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక కఠినమైన మనసు కలిగిన వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎంత ప్రేమ చూపించినా నీకు ఎదురు తిరిగేటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎంత మంచిగా మాట్లాడదాం అనుకున్నా ఎదుటి వ్యక్తి నీ మీద కసురుకునే ఒక వ్యక్తిని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేద్దాం? కొట్టుకుంటావా? సమాజంలో ఉండటానికి అనర్హుడు అని చెప్పేసి ఏమన్నా పిటిషన్ పెట్టుకోవచ్చా మనం? నోరు తెరిస్తే అన్ని గట్టిగా మాట్లాడుతున్నాడు, నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే ప్రేమగా మాట్లాడట్లేదు వీడు, నాకు మర్యాద ఇస్తలేడు కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కేసు పెట్టి అనర్హం చేయొచ్చు సమాజంలో జీవించకుండా ఉండడానికి. ఏం చేయలేము మనం, అవునా? ఎవరి జీవితం వారిది, అలాగే ఉంటారు. మనం కరెక్ట్ ఉండాలి. సో దృఢ విశ్వాసం ఎక్కడ? నీ బలహీనతలు, నేను పాపాన్ని ప్రేరేపించే విషయాలు వస్తాయి, నేను తప్పు చేసే విషయాలు వస్తాయి నీ జీవితంలో. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు, అవునా? ఆ జీవితంలో ఒక కఠినమైన వ్యక్తి నా జీవితంలో ఎదురైతే నేను హృదయాన్ని కఠినపరచుకోవాలా, నా ప్రేమను పెంచుకోవాలి? ఇప్పుడు ప్రేమను పెంచుకోవాలా? నిజంగా స్ట్రగుల్ అయ్యాను, ఇలా కూడా ప్రేమించాలా? నన్ను అప్పుడప్పుడు ప్రవీణ్ నన్ను ఫోన్ చేసి తిట్టేవాడు, మరి నువ్వు నీ సహనం మరి టూ మచ్ పద్ధతులు దాటుతుంది అనేవాడు. నువ్వు ఎన్ని చేసినా అంత ఓర్చుకుంటావు ఎందుకు, ఏమనవు ఎందుకు అని అంటే, దేవునికి దూరం అవుతున్నారని తెలిసి కూడా వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇవ్వడం, వాళ్ళకి దగ్గర తీసుకోవడం, వాళ్ళను అది చేయడము, విడిపోయిన కూడా మళ్ళీ నేను మెసేజ్లు పెట్టి చేసి మళ్ళీ వచ్చేలా చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు లీడర్షిప్ లో రైట్ కాదని నాకు పెద్దవాళ్ళు అంటే నాతో తోటి జతపని వారు చెప్పడం నేను వింటుంటాను. కానీ చేయడం వల్ల నా హృదయాన్ని అలా కఠినపరచుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ 2 నిమిషాలు కోపం రావచ్చు కానీ 3 నిమిషంలో అది ఉంటే నేను రైట్ కాదు కదా. ఆ ఎమోషన్ ఆ టైం వచ్చినప్పుడు ఒకటి వస్తుంది, కానీ తర్వాత నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. సో విశ్వాసం, నీ విశ్వాసం స్ట్రాంగ్ అవ్వాలి. కావాలి అంటే ప్రతిరోజు నా క్యారెక్టర్ సిద్ధపరచుకోవాలి. ఈవెన్ సహోదరుల మధ్యలో మనం నిలబడిన సమయంలో ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి. పాపం అనే దానికి కానివ్వకూడదు. నువ్వు చేసేదాన్ని సమర్థించుకుని ఆ భ్రమలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే భ్రమపరిచేటువంటి స్థితికి రాకూడదు అంటాడు కదా. పాపం వల్ల కలుగు భ్రమ చేత అంటాడు. చేసే తప్పులను సమర్థించుకుంటే ఏమైతుంది? భ్రమ పెరుగుతుంది, అవునా? నేను రైట్ అనుకుంటాం, ఎక్కడ వేసినా నేనే రైట్ అనుకుంటా. అలా అనుకున్నప్పుడు ఏమైతుంది? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నన్ను ఎవరన్నా భార్య ఓర్చుకో అని చెప్పేసి నాకు ఎవరైనా చెప్పారు అనుకో, ఇప్పుడు ఏమన్నా చూసినావా నువ్వు కూడా నా భార్యకే సపోర్ట్ చేస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు. అని నా మంచి కోసమే చెప్తాడు కదా. నువ్వే ఓర్చుకోవచ్చు కదా అన్న, నువ్వే ఇంకొంచెం ప్రేమించవచ్చు కదా అన్నాడు అనుకో, చూసిన మీరు కూడా నా భార్యనే సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎందుకంటే నెగిటివ్ థాట్ ఎక్కువ ఉంది నా లోపల, నేను తట్టుకోలేనప్పుడు. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు నన్ను కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నన్ను మూలకు పెడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది నాట్ ట్రూ, అది నిజం కాదు, అబద్ధం. నా ఆలోచనలో మాత్రమే అది ఉంది. నన్ను కార్నర్ చేస్తే వీళ్ళు నన్ను ఫాలో గారు, నన్ను కార్నర్ చేస్తే నన్ను ఇంతమంది ప్రేమించారు కదా. కార్నర్ చేస్తే ఇంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు, నన్ను ఎవరు కార్నర్ చేయట్లేదు. కానీ అలా అనిపిస్తుంది మనకు ఒకసారి కార్నర్ చేసినట్టు. మన కార్నర్ ఎవరు చేయరు. కార్నర్ చేస్తే మనం ఎందుకు గౌరవిస్తాం, కార్నర్ చేస్తే ఎందుకు మాట్లాడతాం, కార్నర్ చేస్తే ఎందుకు ప్రేమిస్తాం కదా, కార్నర్ చేస్తే ఎందుకు సలహా ఇస్తాం మంచిగా. కార్నర్ చేయట్లేదు, అందరికంటే నీ గౌరవాన్ని పెంచాలని చూస్తున్నట్టు. అవునా కదా. రవి నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండు అంటే అర్థం ఏంటిది? అలా ఉంటే నీ గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు ఉదయం రవిని ఇవ్వలేమనుకుంటా, నాకేంది అనుకుంటే నేను చెప్పాను కదా. నువ్వు ఇలా ఉండాలన్నా అంటే కళ్యాణ్ నేను చెప్పే సలహా ఆయన గౌరవాన్ని పెంచడానికి చెప్తాను, ఆయన ఇంకా ఆధ్యాత్మిక ఎదగడానికి చెప్తాను తప్పించి నేను ఇష్టం ఉన్నట్టు నాకేంది కళ్యాణ్ ఎవరైనా అవమానపరిస్తే అంటే, ఎస్ కళ్యాణ్ ఎవరైనా అవమానపరిస్తే నాకు ఇస్తూ అవమానం కదా కదా. సంఘంలో ఇతరులు బలహీన పడిపోరా? అశోక్ ఏమన్నా జరిగిందనుకో, అశోక్ ఏమన్నా బలహీన అవమానకరంగా అంటే దేవునికి అవమానం కదా, అప్పుడు సంఘానికి అవమానం కదా, క్రీస్తుకు అవమానం కదా. నేను బాడీ ఆఫ్ క్రైస్ట్ అప్పుడు నా అవయవాలతో మనం అందరం ఒక అవయవలమైన అవయం అగౌరవపరచబడితే మంచిది కాదు కదా. ఆ అవయం గణపరచబడాలి. గణపరచబడాలంటే అవయం మనం చెప్పినట్టు వినాలి, అవునా? అవయవం యొక్క గౌరవం పెరగాలంటే వాక్యానుసారంగా జీవించాలి. అందుకంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం ఉండాలి. దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, సంఘం పట్ల నమ్మకంగా ఉండాలి, నీ భార్య పట్ల నమ్మకంగా ఉండాలి, ప్రతి వ్యక్తి పట్ల నమ్మకంగా ఉండాలి, ప్రతి వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, ప్రతి వ్యక్తి పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. సో నమ్మకత్వం అంటే మనం ఎవరిని మోసం చేయకూడదు ఈ విషయంలో కూడా, అవునా? దేవుని మోసం చేయొచ్చా? దేవుని అయితే మనం ఎవరు మోసం చేయలేము, మళ్ళీ మనమే మోసుకుంటాం. దేవుడు బైబిల్ ఏమని చెప్తుంది? దేవుడు ఎప్పుడు వెక్కింపబడ్డాడు, దేవుని ఎవడు మోసము చేయలేడు.
సో ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు. నీకు ఒక మాట చెప్పాడు, నా భార్యను ప్రేమించు అని చెప్పింది. నాకు దేవుడు ఏమన్నాడు, నీ భార్యను ప్రేమించు అన్నాడు. అంతే. సో ప్రేమించమన్నాడు. వాడు కూడా ఏం చేయాలి, నా భార్య ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఏం చేస్తుంది, నాకు చెప్పినట్టు వింటుందా లేదా, ఆడుతుందా ఆడలేదా, ఇవన్నీ చేయట్లేదు కాబట్టి నేను ప్రేమించాను. ఎటేనప్పుడు ఎటేనా దేవుడు కండిషన్ పెట్టలే, నాకు భార్యను ప్రేమించమన్నప్పుడు నీ భార్య ఇలాగ ఉంటేనే ప్రేమించమని చెప్తాడు. చెప్పిండా? అర్థమేంటిది? ఇలాగే ఉంటే ప్రేమించమంటే అర్థమేంటిది? ఉండకపోతే ప్రేమించకూడదని కదా అర్థం. నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభా నిజమే కొన్ని భరించడం కష్టం, బట్ దేవుని ప్రతిరోజు అడుగుతాను, నాకు ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ఎంత ప్రేమించాలి అంటే ఎంత ప్రేమించాను. అడగండి, తప్పేముంది. ప్రభా ఎందుకో నా భార్యను ప్రేమించలేకపోతున్నాను, ఒకరిని ప్రేమించడం రాలేదనుకో అడగండి, తప్పేముంది. ప్రభా నా భార్యను సరిగ్గా ప్రేమించలేకపోతున్నాను, ఇంకా ప్రేమ కావాలని అడగండి. నా భర్తకు విధేయత చూపించలేకపోతున్నాను అని చెప్పినట్టు వినలేకపోతున్నాను, కాబట్టి నాకు ఇంకా భర్త మాట వినేటువంటి ఆ స్వభావం నాకు కావాలి ప్రభా అని అడగండి, తప్పేముందని. ఈ లేఖనాన్ని ప్రభా నేను అగౌరవపరచకూడదు, నీ మాటకు నేను లోబడాలి, అన్ని విషయాలకు నా భర్తకు లోబడమని చెప్పి తప్పేముంది. పెళ్లి చేసుకొని వచ్చిందే నా భర్తతో ఉండటానికి, నా తల్లిదండ్రులు కాదనుకొని, అన్నదమ్ములు నా చెల్లెలు కాదనుకొని వచ్చిందే నా భర్త దగ్గరికి. అప్పుడు నా భర్త మాట వింటే తప్పేముంది. అదే గౌరవం కదా స్త్రీకి. పేతురు 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అటువలనే శారా భర్తను అబ్రహాం యజమానుడు అని పిలుస్తూ ఉందంట. అంత మర్యాద ఇచ్చింది. మీరు కూడా అలాగా జీవించినట్లయితే, మీ భర్తల విధేయత చూపిస్తే మీరు కూడా ఆమెలో గణపరచబడతారు. నిజమే కదా, భర్తకు లోబడిన ప్రతి స్త్రీ కొనియాడబడదు. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంట భర్తకు లోబడడం. అవునా? తెచ్చుకోండి ఆ విలువ. ఎవరు అంటారు? ఒకరు రాకపోతే ప్రభుని అడుగుతాం, తప్పేముంది ప్రభా, నాకు బలహీనత ఉంది ప్రభా, నేను కొన్ని మాటల్లో విషయాలు వినలేను, నేను భర్తకు లోబడితే అది విలువ కలిగిందంట, నీ దృష్టికి చాలా విలువైందంట. వెలుపటి అలంకారం కాదు, లోపల ఉన్న అలంకారం నేను ధరించుకుని నా భర్తకు లోబడితే నువ్వు చాలా గౌరవిస్తావంట ప్రభా, నేను ఆ స్థాయికి ఎదగాలి, తప్పేముంది. భర్తగా నువ్వు కూడా నీ ప్రయత్నం చేయి, ప్రేమించుకున్నాడు, తప్పేముంది. ప్రేమించలే చేయి ప్రభా, నేను కొన్ని తట్టుకోలేకపోతున్నాను, కొన్ని సహించలేకపోతున్నాను, నేను కూడా అదే ఫైట్ చేస్తున్నాను. సమస్య లేని కుటుంబం ఎవరింట్లో నాకు 2 కుటుంబాలు చూపించాడు. భార్య భర్తల మధ్యలో సమస్య లేని 2 కుటుంబాలు చూపిస్తే అసలు నేను ఇంకోసారి ఎవరికి సలహా ఇవ్వండి. నిజమైన బంధం అంటే గొడవ లేకుండా ఉండే బంధం అసలు బంధమే కాదు. ఒక్కటి కూడా ఉండదు కాదు. గొడవ పడుతూ హ్యాపీగా ఉండే బంధమే మా మామయ్య అత్త రోజు అరుచుకుంటారు, మళ్ళీ 2 నిమిషాలుగా అరుచుకుంటారు. నాకు అర్థం కాదు ఇప్పటి కాలం ప్రేమ. ఆమె ఏదో చేస్తుంది, ఈయన ఏదో అంటాడు, మళ్ళీ 2 నిమిషాలకు వచ్చి మాట్లాడుకుంటారు, ఇదైనా అనుకుని ఆడుకుంటారు. నాకు అసలు ఇప్పటికి షాక్. ఆయనకి ఏమన్నా అయితే ఆమె పరిగెత్తుకుని వస్తారు, మర్చిపోతారు. అదే మరి గొప్ప విషయం అంటే కదా, వాళ్ళ ఉండాలి. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు నాకు తెలిసేది. వాస్తవానికి వాళ్ళు అంటే ఆమె చేసేది ఆయనకు నచ్చనే నచ్చదు కదా. ఆమె చెప్పే పనులు కూడా ఆయన కోపం తెప్పిస్తాయి. 2 ఉంటాయి, కానీ వెంటనే 2 నిమిషాల కంటే ఎక్కువ అది ఉండనే ఉండదు. మనమేమో దాన్ని హృదయంలో పెట్టుకొని సాగదీసి బబ్లిగం లాగా రబ్బర్ లాగా సాగదీసుకుంటా పోతా ఉంటాం. లాగితే ఏమైతే దిష్టి పెడితే ఏదైనా జరిగితే గట్టిగా దెబ్బన్న తగ్గుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. నేను అందుకే దేవుడు మంచి మాట చెప్పాడు కదా, నమ్మకత్వం అంటే భార్యతో కూడా నేను దేవునితోనైనా, ప్రభుతోనైనా, సంఘంతోనైనా, భార్యతో భర్తతో అయినా నమ్మకత్వం పెరగాలి అంటే ఏం కాకూడదు, బంధములో గ్యాప్ రాకూడదు. అవునా? ప్రేమలో గ్యాప్ రాకూడదు. ఇప్పుడు నాకు గ్యాప్ వస్తే నమ్మకత్వం పెరుగుతుందా తగ్గుతుందా? క్రీస్తుకు నాకు గ్యాప్ వచ్చింది అనుకో, నమ్మకత్వం తగ్గుతుందా పెరుగుతుందా? క్రైస్తవ జీవితం నమ్మకంగా నేను జీవించలేదు. అవునా? నా భార్యకు నాకు గ్యాప్ వస్తే నమ్మకత్వం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, భార్య భర్త మధ్యలో అసలు గ్యాప్ రావద్దన్నాడు పెంచుకోమన్నాడు. నేను అందుకే చెప్తాను, మొదటి కొరింథీ 7వ అధ్యాయం అన్నాడు, భార్య భర్తల మధ్య ప్రార్థన విషయంలో తప్పించి మరి ఏ విషయంలో ఎడబాయకూడదు, గ్యాప్ రావద్దు. నేను ఆ గ్యాప్ రావద్దని చాలా మంది చెప్తాను, కానీ గ్యాప్ తెచ్చుకుంటాను. చాలా డేంజర్ అన్న. అన్ని విషయాలు చెప్తున్నాను. భార్య భర్తలు కలిసి ఉండాలి. కలిసి ఉంటే కొట్టుకొని అయినా సెట్ అవుతారు తప్పించి, దూరం అయితే
చాలా డేంజర్. వాళ్ళు ఫిజికల్ గా ఎప్పటికి దూరంగా ఉంటారు. ఎవరైనా ఫిజికల్ గా దూరం ఉంటే నష్టమే కలుగుతుంది కానీ లాభము ఉండదు. ఆ, మన విషయంలో చూడండి ఇప్పుడు ఒక ఇప్పుడు శ్రీకాంత్ అన్న రాలేదనుకో 1 year తర్వాత ఏమైతుంది ఒకసారి ఊహించండి. అవునా? ఇద్దరు 1 year తర్వాత కలుసుకునే ఏర్పాటు మనం చేయలేదంటే ఏమైతుంది? కలిసిన తర్వాత చూడండి వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళే కలిసి ఉంటారు. అవునా? అవునా కదా? ఒక చోట ఉన్నారు అంటే ఒక 4 గోడల మధ్యలో వాళ్ళు ఉన్నారు అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఇంకో సమస్య వచ్చినప్పుడు ఏదో ఒకసారి ఎమోషనల్ అయితే మళ్ళీ వాళ్ళ జీవితంలో కొనసాగుతారు. అవునా? దూరం ఉంటే 2-3 సంవత్సరాలు గ్యాప్ వస్తే ఎలా ఉంటుంది? ఈరోజు బంధాలు బలహీనం అవడానికి కారణము గ్యాప్లే. ఆ గ్యాప్ రానివ్వకూడదు. సో మెయిన్ థింగ్ అంటే గ్యాప్. అందులో మానసికంగా శారీరకంగా దూరం అయిన తర్వాత మానసికంగా గ్యాపులు పెరుగుతాయి. అవి ఇంకా డేంజర్. పడేయాలి వదిలేయాలి నా 2 గోడల మధ్యలో వదిలేసి కొట్టుకొని తిట్టుకొని నాలుగు సెట్ అవుతారు ఎవరైనా కానీ. సో అందుకే ఫెయిత్ఫుల్నెస్ అనేది తండ్రితోనైనా నా క్రీస్తుతోనైనా లేకపోతే నాకు వ్యక్తిగతంగా నా భార్యతోనైనా నేను ఎంత రిలేషన్షిప్ ఎంత కలుసుకుంటే ఎంత దగ్గర అవుతే నా నమ్మకత్వం అంత పెరుగుతుంది. అవునా? అవునా కదా? సహవాసం ఉండాలి. ఫెలోషిప్ నమ్మకత్వము అది కావాలంటే సహవాసం ఉండాలి కదా. ఎంత సహవాసం చేయాలా? వదిలేయాలి కొన్నిసార్లు వాళ్ళు 2-3 రోజులు తిరగడానికి వదిలేదు. నిజంగా చెప్తున్నాను భార్యాభర్తల సమస్యలు 2-3 రోజులు ఎటైనా వెళ్ళిపోవాలా. పిల్లల్ని అమ్మనాన్నకి ఎవరికైనా అప్పగించేసి దూరం పోయి 2-3 రోజులు గడిపి రావాలి. ఏం ఉండొద్దు. ఏం పని పెట్టుకోవద్దు. బట్టలు కూడా 2-3 జతలు ఎక్కువనే తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ కూడా పిండి కూడా ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మా ఆవిడైతే అక్కడ కూడా బట్టల ప్రోగ్రామ్ పెడుతుంది. నాకు అదే భయం. అది సరే నేను జాగ్రత్త పడతాను ఇక. నాకు అర్థమైపోయింది. అది ఇంటికి వచ్చినాక వేరురా. అక్కడ అయితే బాగుండదు కదా. ఇంటికి వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు. అక్కడైతే అక్కడ ఏదో సహాయం చేయొచ్చు. కానీ అక్కడ పోయింది గడపడానికి ప్రైవసీ దొరకదురా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా. సో కాబట్టి ఇప్పుడు 10 జతలు పెట్టుకోండి ఏమైనా కానీ. ఓకే. సో ఫెలోషిప్ అనేది రెగ్యులర్ ఉండాలా. మాట్లాడుకునే అవకాశాలు ఉండాలా. నిజంగా చెప్తున్నాను. నేను నా లైఫ్ లో కూడా మాకు ప్రాక్టికల్ గా ఎన్ని సఫరింగ్స్ అనుభవించినామంటే పెళ్ళైన కొత్తలో నా భార్య నేను ఉన్నప్పుడు ఇట్లనే 2 రూమ్లు కదా కరీంనగర్‌లో ఉన్నాం. అందులో అమ్మ, నాన్న, చెల్లె, తమ్ముడు. ఇందులో నేను, ఈమె, అబ్బి అది. అటు ఇటు చేస్తే 2 సంవత్సరాలు పిల్లలు వచ్చిర్రు. ఏం ప్రైవసీ ఉండదు కదా. మనం మాట్లాడుకునే అవకాశం దొరకకపోతుండే. మళ్ళీ కొన్నిసార్లు ఎలా ఉంటుండే రోజుకొకరు విజిటింగ్ వచ్చేవాళ్ళు. రోజు 10 మంది విజిటింగ్ వచ్చేవాళ్ళు. ఆ రూమ్ లోనే కూర్చోబెట్టాలి. ఆమె ఒక్కోసారి నిద్ర ఆ పక్క రూమ్ మళ్ళీ అమ్మ నాన్న ఆ రూమ్‌లో పడుకోవాలి. లేకపోతే భోజనాలు అటు పట్టుకొని కూర్చోవాలి. ఎంత సఫర్ అయినామంటే మనసులు కలవడానికి, ముచ్చట పెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశాలు దొరకకపోతుంటాయి. మాకు కొంతమంది శిష్యులు ఉండే ఓపెన్ శిష్యులు లాంటి వాళ్ళు వస్తే రాత్రి 7 గంటలకు వచ్చి కూర్చుంటే వాడు ఈమెను అడుగు నా తెల్లారి 5 గంటల దాకా కూర్చున్న వాళ్ళు డిస్కషన్. ఇక ఆమె అక్కడ నేను చైర్‌లో పక్కనే. ఇక దానికి మధ్యలో ఈ రూమ్‌లో మళ్ళీ ఇంత కర్టెన్. ఇందులోనే ఈమె కర్టెన్ ఇవతల నేను కర్టెన్ ఇవతల ఈమె కర్టెన్ లోపల. డోరే బయటది. అంతే గేట్ అక్కడ. ఏం ఏం ఎట్లా ఉండే అంటే లైఫ్ సహవాసము అంటే ఇప్పుడు దేవునితో నాకు సహవాసం చేయడానికి టైం దొరుకుతుండే కానీ కొన్నిసార్లు మేమిద్దరం సహవాసం చేయడం నిజంగా దొరుకుతా. ఎప్పుడు దొరికింది మాకు 2005లో మ్యారేజ్ అయితే ఫస్ట్ థింగ్ ఆయనకి మనకు ఎప్పుడని 12 అనా 13 అనా 30లో దొరికిందండి. 7 సంవత్సరాల తర్వాత మాకు ప్రైవసీ దొరికింది. ఎప్పుడు మళ్ళీ అక్కడ నుంచి 11లో ఇంకొక దగ్గర రెంట్‌కెళ్ళినాం. అక్కడేంది మళ్ళా 2 రూములే. ఒకటే తేడా ఏందంటే 6 ఈ పక్క రూములు అన్నట్టుగా. ఇప్పుడు కలిసిన లేకుండా విడివిడి రూములు. అక్కడ కొంచెం అవకాశం దొరికింది. అక్కడి నుండి మేము పరిచయ ధర్మం నిమిత్తం మా అమ్మ వాళ్ళకి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళినప్పుడు ఒక 1 ఇయర్ అక్కడ సింగిల్‌గా ఉన్నాం. అప్పుడు ప్రైవసీ దొరికింది మాకు. ప్రేమించుకోవడానికి, ప్రేమ అంటే తెలుసుకోవడానికి, ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి అక్కడ అవకాశం దొరికినాయి. ఒకే 1 ఇయర్. షూటింగ్‌లో మళ్ళా
క్షమించాలండి, నెట్వర్క్ ప్రాబ్లం వలన ఇది పోయింది. చూడండి, వాయిస్ వినబడుతుందా? హలో, వినబడుతుందన్న. ఓకే, వినబడుతుందా? ఓకే. సో ఆల్రెడీ ఉన్నాయి. సో సహవాసం అని అస్సలు కోల్పోవద్దు దయచేసి. ఎందుకంటే మన చాలా మంది 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవునికి చాలా దూరం అవుతున్నారు. ఎందుకంటే మన సహవాసం క్రీస్తుతో కూడా ఉంది, దేవునితో ఉంది, సంఘంతో ఉంది, నీ కుటుంబంతో ఉంది. నీ కుటుంబానికి వచ్చే అంటే ఎక్కడ బీటలు వాడితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఏ బంధంలో ఏ సహవాసంలో ప్రాబ్లం ఉందో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ చేసుకోండి ఇమ్మీడియట్ గా. కోర్స్ మన తండ్రితో దేవునితో మనం ఆ సహవాసం అది ఉంటుంది ప్రయారిటీలో. కానీ ఒకవేళ నీ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సంఘంతో అని ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చిందంటే దాన్ని ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీ కాస్ట్, ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా 1000 రూపాయలు ఖర్చు అయినా 1000 రూపాయలు ఖర్చు అయినా వెళ్ళి మంచి సహవాసం చేయండి అని దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే అది మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలు. ఒకవేళ నీకు సంఘంతో సహవాసం కోల్పోతే ఎంత ఖర్చు చేసైనా ఎలాంటి వెల చెల్లించైనా సంఘానికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నీ భార్యతో ప్రాబ్లం ఉంటే ఆ భార్యను కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. భర్తతో ప్రాబ్లం ఉంటే భర్తతో గ్యాప్ రాకుండా చూసుకోండి. ఎవరైనా కావచ్చు, ఈవెన్ పిల్లల విషయం కావచ్చు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమను వారికి ఇవ్వండి. దయచేసి సహవాసం చేయాల్సినంత చేయండి. అన్నిటి బ్యాలెన్స్ చేసుకుందాం. తండ్రి, తల్లి, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, దేవుడు, సంఘము, క్రీస్తు, సో తోటి సహోదరులు ఎవరైనా కానీ గ్యాప్ రానివ్వకండి. ఎక్కడ గ్యాప్ వచ్చిన దుష్టుడు మాత్రం ఊరుకోడు. సాతాను వెరీ వెరీ డేంజరస్ వేలో మీ ఆలోచన చెరుపుతాడు వాడు. అవునా? ఆలోచన చెరుపుతాడు, తప్పుడు ఆలోచనలు ఇస్తాడు, ఉదయమోని అనేలాగా ఆలోచన ఇస్తాడు. అవునా? ఇప్పుడు నాకు ఫ్యామిలీ తెలుసు ఖమ్మంలో. ఏమైంది ఇప్పుడు? నా వయసు ఏమైపోలేదు, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఒక అబ్బాయి. ఎంత దుష్టత్వంతో కూడిన మాట కదా. ఏదో కోపంలో అన్నావు కానీ నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుంటే భార్య ఏంది, పిల్లలు ఏంది, నువ్వు ఇప్పుడు సేవ చేసి పరిచర్య తెలిసి బైబిల్ తెలిసి నువ్వు బయటకు వెళ్ళి ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకోలేనా? పెద్ద వయసు ఏం కాలేదు, 30, 34, 30 సంవత్సరాలు ఉంది అని అంటే చేసుకోవచ్చు. పెద్ద నష్టం, పెద్ద ప్రాబ్లం. పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమా? మొగతానమా పెళ్లి చేసుకోవడం? 10 పెళ్లిలైనా చేసుకోవచ్చు. ఒకరితో సంబంధం నిలబెట్టుకోవడం కదా గొప్ప విషయం. ఎంతమందితో పెళ్లి చేసుకుంటా పోవచ్చు. ఈ ఊర్లో చేసుకో, 2 నెలల సంవత్సరం ఇంకో ఊరుకో ఇంకో పెళ్లి చేసుకో, చచ్చిపోయేదాకా చేసుకోవచ్చు. ఒక వ్యక్తితో బంధాన్ని కాపాడుకోవడం కంటే గొప్ప విషయం ఏమంటే రిలేషన్షిప్ ఉన్నదానే నువ్వు మెయింటైన్. రేపు అదే యాటిట్యూడ్ ఉంటుంది. నువ్వు మనిషి మారినప్పుడు రేపు ఇంకొకరు వచ్చిన అలాగే ఉంటాం. అవునా? నా లోపల మార్పు జరిగినప్పుడు రేపు మంచి అమ్మాయి వచ్చినప్పుడు అప్పుడు ఏమైతే ఈ రోజు నువ్వు తట్టుకోలేక వదిలేసినప్పుడు నీలాంటి స్వభావం ఎదుటి వ్యక్తి తట్టుకోలేక ఆలోచలేరా? ఇప్పుడు బాగుంటుందా? మరి నేను తట్టుకోలేక వదిలేస్తే రేపు వచ్చినా నా పరిస్థితి, నా యాటిట్యూడ్ తట్టుకోలేకపోతే పరిస్థితి ఏంటి? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోని, కండిషన్స్ తోని ప్రేమ నిలబడదు. అన్కండిషనల్ లవ్ అంటేనే అన్కండిషనల్ కదా. దేవుడు చూపించే మన ప్రేమ అన్కండిషనల్. ఏమన్నా అందుకే అగాపే లవ్ అంటాం. బైబిల్లో చూపించబడిన ప్రేమ అగాపే లవ్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇంకొక అర్థం చేసుకోవాలి, వితౌట్ ఎక్స్పెక్టింగ్ గివ్ సంథింగ్ అని అంటే ఏమి ఆశించకుండా ఇచ్చే ప్రేమ అది దేవుడు. అని అగాపే లవ్, దైవికమైన ప్రేమ. అన్కండిషనల్ లవ్ అంటాం. ఎలాంటి కండిషన్ లేనటువంటి ప్రేమ. నేను అదే ప్రేమను కలిగి ఉండాలి ఎదుటి వ్యక్తులు. నీ కండిషన్ పెడితే నేను ఎవరిని కాపాడుకోలేను. ఎవరు ఉండరు నాతో. ఎవరు ఇప్పుడు సంఘంలో ఉన్నారు, రఘు ఉండలేడు, సునీల్ అని ఎవరు ఉండలేరు నాతో. ఎందుకు ఉండరు? వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు నాతో ఉండలేము, నేను వాళ్ళతో ఉండలేము. కండిషన్ ఉందా అంటే ఉండలేము. ఒక ప్రేమకు కండిషన్ లేదే ప్రేమ. అవునా? వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసినా ఉండలేను. ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలంటే కూడా అయిపోతుంది, అవుతుంది తొందరగా. మనిషిని ఎలా ఉన్నా అంగీకరించడం కంటే గొప్ప ప్రేమ లేదా? మనిషిని ఎలా ఉంటే అలాగే అంగీకరించాలి, అలాగే సహవాసం చేయాలి. ప్రేమ అంటే వచ్చేసి బైబిల్లో లేని ప్రేమ డెఫినేషన్ మీరు క్రియేట్ చేసుకోకండి. బైబిల్ ఇవ్వని డెఫినేషన్ మీరు క్రియేట్ చేసుకోకండి. ప్రేమ అంటే బైబిల్ చెప్పింది ప్రేమ. అవునా? అక్కడ లేని డెఫినేషన్ క్రియేట్ చేసుకోవద్దు. ప్రేమ అంటే నాదే అనేది క్రియేట్ చేసుకోకండి దయచేసి. నెక్స్ట్ ఫుల్ఫిల్మెంట్, నెరవేర్చండి వాక్యాన్ని. అవునా?
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నెరవేర్చండి. భార్యను ప్రేమించమని నెరవేర్చండి. భర్తకు లోబడు నెరవేర్చండి. పిల్లలారా తల్లిదండ్రులకు లోబడమంది పిల్లలారా నెరవేర్చండి. తండ్రులారా పిల్లల కోపం లేక ప్రభు యొక్క శిక్షణ బోధన వేయించుకోవడం నెరవేర్చండి అది. చదువులు ఎలాగో చదువుకుంటారు. ఫస్ట్ ప్రభు యొక్క శిక్షణ బోధన వాళ్ళు పెంచండి. ప్రభు ఏమి నేర్పించిందో చెప్పండి వాళ్ళకి. ఏది ఇంపార్టెంట్ చెప్పిండో నేర్పించండి. భూమి మీద అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ ఆత్మరక్షణ అని చెప్పండి వాళ్ళకి. అవునా? ఇప్పుడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు సంపాదించుకొని ఎంత గొప్ప పొజిషన్కి వచ్చినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఒకరిని ఆత్మను కోల్పోతే నీకు ప్రయోజనం లేదని చెప్పండి ఇప్పుడు మీ పిల్లలకి. మా శక్తి ఉన్నంతవరకు మేము వాళ్ళు చదివిస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అయిన ఇంజనీర్ నాకు సంతోషం, అది నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రక్షణలోకి పోతే, ఆత్మ రక్షించబడకపోతే, మీరు క్రీస్తు దగ్గర కాకపోతే ఎన్ని సంపాదించుకున్న వేస్ట్ అని చెప్పండి. చెప్తారా? చెప్పండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. నెరవేర్చండి లేఖనాలని. ప్రభు చెప్పిన నెరవేర్చండి. భూమి కంటే పరలోకంలోనే వెతకాలని చెప్పండి. మనం కొలస్సీలను ధ్యానించుకుంటున్నాం ఆల్రెడీ కదా. ఇక్కడ ఉండాలి మన మనసంతా, పరలోకంలో ఉండాలని చెప్పండి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దృష్టి మాత్రం పరలోకం మాత్రం వీడకండి చెప్పండి పిల్లలకి. పిల్లలారా తల్లిదండ్రులు లోబడండి, వారి మాట వినండి, వారు ఏం మంచి చెప్పినా వినండి. తల్లిని గౌరవించండి. తల్లితో ప్రేమగా మాట్లాడండి. ఫస్ట్ అమ్మనాలతో మంచిగా మాట్లాడండి. రోజు మన తల్లిదండ్రులతోనే మన ప్రేమ మాట్లాడబడితే మన భార్యతోనే ప్రేమ మాట్లాడతాం. కనీసం మనకు తెలియాలి. రఘు ఒకసారి ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, కొంతమంది పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అన్న వాళ్ళకి రఘును సన్ని కూడా అన్నాడు. అన్న వాళ్ళకి ఇంకా భార్యలను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ లేదన్నాడు. నేను షాక్ అయ్యాను. నిజమే కదా. పెళ్లి చేసుకుంటే నా భార్యతో నేను నడుచుకునే మెచ్యూరిటీ ఉండాలి కదా, పరిపక్వత ఉండాలి. హ్యాండిల్ చేయగలుగుతున్నా లేదా పరిపక్వత రావాలి. వయసును బట్టి వచ్చేది కాదు, ఆలోచన బట్టి వచ్చేది. అవునా? పెళ్ళైనా కూడా భార్యతో నడుచుకునే యాటిట్యూడ్ రాదు కొంతమందికి. ఎలా ఉండాలో తెలియదు ఆడవాళ్ళతో. ధైర్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా 2 మాటలు గట్టిగా మాట్లాడుతున్నామని కానీ ఇట్లా మార్చుకోవడం కోసం చెప్తాను కానీ ఎప్పుడు చేసుకోలే. ఇన్ని సంవత్సరాలు మా జీవితం నాకు ఒక్కసారి కూడా టచ్ చేయలే నా చేతితో. సింగిల్ ఆమెను అడగని చెప్తాను. అరుచుకున్నాం అంటే వేరే రకంగా మా గొడవలు కలగదని కాదు, ఎక్కడో ఒక దగ్గర అవుతాయి చిన్న చిన్న. అరుచుకోవడం అంటే నేను కొంచెం గట్టిగా మందలించడం అలాంటివి చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాస్టర్ కాబట్టి వాక్యానుసారంగా జీవించాలని కొంచెం ఒత్తిడి గురైపోయి మనం ఇలా ఉండకూడదు, మనం చూసి 10 మంది నేర్చుకోవాలి, ఇట్లా ఉండాలి అలా ఉండాలని ఆమె నేను లోపల చెప్పుకుంటా. సో వాక్యాలు నెరవేర్చడం మన కొరకు ఇవ్వబడింది. అవునా? ఇందువల్ల నీ పూర్వాన్ని ప్రేమించడం లేకుండా ఎవరు నెరవేర్చాలి? మనమేనా ఇంకెవరైనా ఉన్నారా పక్కన? కదా. లేనలు భార్యలు ప్రేమించమంటే ఎవరు నెరవేర్చాలి? భర్తల పాపనా లేకపోతే ఇంకెవరైనా వస్తారా? భార్యలారా మీ భర్తలు విధేయత చూపించాలంటే భార్య విధేయత చూపించాలి, ఇంకెవరైనా మీ అమ్మ నాన్న ఇల్లు పంపిస్తారు విధేయత చూపించాలి? నా వల్ల కాదు. అన్నగా తమ్ముడికో ఫోన్ చేసి పుష్ప ఇప్పుడు నేను లోపడలేను, మా అన్న లోపడతాడు నీకు అనడానికి ఎలా ఉంటది? ఎవరు ఉండరు, అది నీ పని. మీ అన్న నాకెందుకు లోపడతాడు? మీ అన్న నాకు లోపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే చెప్తున్నాడు, మనం ఎవరి పనులు చేద్దాం. తల్లిదండ్రులు పిల్లలకి వాక్యం బోధించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని వారు చెప్పినట్టు చేయాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. సహోదరు తప్పు చేస్తే హెచ్చరించుకోమంది, నెరవేర్చడం ఫుల్ఫిల్మెంట్ లేక నెరవేర్చడం. ప్రతి 6:1 ఏం చూస్తున్నాం? ఎవడైనా తప్పిదం చెప్పుకుంటే మంచి మనసు అటు వాడిని సాత్వికమైన మనసు దారికి తీసుకురమ్మన్నాడు, తీసుకొద్దాం. అది లేఖనం నెరవేర్పండి. నువ్వు మన అలాగే వదిలేస్తే అతని లాగా నేను కూడా చెడిపోతున్నా భయం ఉండాలి మనకి. అవునా? ఆ భయంతో ఇవన్నీ నేర్పిస్తున్నాను. మీకు తెలుసా అసలు విషయం? ఎందుకంటే అందరు నేర్పిస్తే అందరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, ఇంకా ఎక్కువ ఎదుగుతాను. మీరు బలహీన అయిపోతే నేను అసలే నేను బలహీన అంటే ఇంకా డేంజర్ అయిపోతాను. నేను ప్రమాదం, నేను సమాజానికి బయటికి వెళ్ళిపోతే. నేను ప్రభులో ఉన్నంత వరకే ప్రజలకి సమాజానికి క్షేమం. ఒక్కసారి నేను ప్రభుని వదిలేసిందంటే నేను ఎవరికి క్షేమం కాదు, నాకు నేనే హాని చేసుకుంటాను ఫస్ట్. అంత అంటే అలా వచ్చిన అలాంటి ఆలోచన ఉండేది, అంత సెన్సిటివ్, అంత ఏమంటారు, అంత అది. ఈరోజు నేను ప్రభులో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను. ప్రభులో లేకపోతే నా జీవితం ఎంత వరస్ట్ ఉంటది ఎవరు ఉంచలేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం లేఖనాలు నెరవేర్చుదాం.
ఈ ప్రభువే కదా మనందరికీ చెప్పాడు, చెప్పాడలేదా? మరి ఎవరి వాక్యాలు ఇప్పుడు నన్ను బోధించమని బోధిస్తాను, నన్ను జీవించమన్నాడు జీవించడానికి ట్రై చేస్తున్నాం, బోధించమన్నాడు సరే సత్యవాక్యాన్ని బోధించడానికే ప్రయత్నం చేస్తున్నాం. అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దని ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం. అన్నిటికంటే మీరు లేఖనాలు నెరవేరుస్తున్నప్పుడు రిలేషన్షిప్ లో ఫర్గివ్నెస్, క్షమాపణ ఎంత గొప్ప తెలుసా అండి. కూడా లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా ఫర్గివ్నెస్, క్షమాపణ. ఈరోజు మాట అంటే క్షమించాను నన్ను అంట, నేను అసలు క్షమించాలి, అదే యాటిట్యూడ్ నువ్వు క్షమించకపోతే. కోపం వస్తే భార్య భర్తల మధ్యలో సహోదరుల మధ్యలో సూర్యుడు అస్తమించే వరకే ఉండవద్దు అన్నాడు. మనం దాన్ని నెల కొనసాగించుకుంటే సూర్యుడు అస్తమించే వరకే. 4 గంటలకు కోపం వస్తే 5 గంటలకి అయిపోవాలా అంటే ఉంటది. అంటే సూర్యుడు అస్తమించే వరకు అంటే అర్థం ఏంటిది? 24 గంటల టైం కాదు, 12 గంటల టైం కాదు. మళ్ళీ ఒకవేళ కోపము సూర్యుడు అస్తమించడానికి గంట ముందు వచ్చిందనుకో అప్పుడే క్లియర్ కావాలి, గంటే టైం. ఈ ద్వేషాలు కోపాలు ఎంతకాలం అండి, మనకి ఏం సాధిస్తాం? ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు, అవునా? మర్యాద మాట్లాడితే తిరిగి మర్యాదగా మాట్లాడతారు. వాళ్ళు నాకు మర్యాద అయిపోయినా ఇప్పుడు మర్యాద ఇస్తేనే మర్యాద వస్తుంది, అవునా? ఇప్పుడు ఎవరైనా మన పక్క ఇంటి వెళ్ళ వాళ్ళైతే మనకెందుకులే అని నేను ఫ్లైట్గా తీసుకొని వెళ్ళాను, వాళ్ళు మళ్ళీ పట్టించుకోరు, అవునా? ఆగి 2 నిమిషాలు బాగున్నారా అంటే వాళ్ళు కూడా మనం ఏం చేస్తాం, మళ్ళీ కలిసినప్పుడు బాగున్నారా అని పలకరిస్తారు, అవునా కదా? అది ఎక్కడుంది? చేతిలో ఉంది, అవునా? మనం ఎలా ఇస్తే అలాగా. నేను వచ్చి కొద్ది రోజులు అవుతుంది, నాకు గూడూరులో చాలా మంది క్లోజ్ ఉన్నారు. ఆమె షాక్ అవుతుంది. అంటే ఒక సిమెంట్ అతను కావచ్చు, లేకపోతే ఒక కంకర ఇచ్చేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు ఐరన్ నాకు అంత ఉండే, నాకు ఎంత 200-300 బ్యాగ్ సిమెంట్, అన్ని లక్షలు, అంత డబ్బులు నాకు 2-3 రోజుల కూడా అడగలే. అన్న మీరు ఫ్రీ ఉన్నప్పుడు పంపించండి, మంచిగా ఉంటేనే కదా వాళ్ళు మంచిగా ఉండేది మనకు. పట్టు విడుపులు ఉంటే వాళ్ళు కూడా పట్టు విడుపులు కలిగి ఉంటారు. నేను ఇట్లనే ఇదే అని పెట్టుకుంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు, అంతే కదా? సో మనం ఎవరిని గెలుచుకోవడం మన చేతిలో ఉందండి. క్షమాపణ, ఒకళ్ళు తప్పు చేస్తే క్షమించండి. ఫస్ట్ చెప్పాలంటే లేబర్స్ ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు వారం రోజులు అయిపోతారు, నెల రోజులు ఉంచుకుంటారు. ఎంత కోపం వచ్చింది కానీ అవన్నీ మర్చిపోయారు వెంటనే. మీకు కూడా తెలుసు, వాళ్ళకి ఫోన్ చేసి నేనే మాట్లాడము చేసిరు. వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా? మొత్తం ఊరంతట్లో మనదే ఫాస్ట్ ఫండ్ అంట. మరి వాళ్ళ దృష్టిలో అంటే ఇప్పుడు మా చిన్నమామ పిలిచి ఏమంటాడు, అదేందే నా 2 రూమ్లకి నెల రోజులు కొట్టిరు, 15 రోజులు కొట్టిరు, నీకేంది నా ఇంత తక్కువ కొట్టిరు అన్న, అంత పెద్దదాన్ని ఇంత తక్కువ. అంటే నిజమే వాళ్ళు అలా చేస్తున్నారంట. మనకేముంది 7 రోజులు అయిపోతుంది సార్ అంటే మనం 5 రోజులే పట్టుకున్నాం. కోపం వచ్చింది, మనకి కొంచెం బాధ అనిపించింది. సో అదే అంటే మనం ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు, అవునా? సో ఫర్గివ్నెస్ అని, క్షమించండి దయచేసి. భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, వెంటనే క్షమించండి. చెప్పండి ఓపెన్ గా, ఇగో నువ్వు ఇలా ఉంటే నాకు కోపం వస్తుంది, అలా ఉండవు చాలు అని చెప్పండి. అయినా అర్థం కాదు, రెండోసారి చెప్పండి, అయినా అర్థం కాదు, మూడోసారి చెప్పండి, 6 సంవత్సరాలైనా అర్థం కాదు, 15 సంవత్సరాలైనా అర్థం కాదు, చెప్పాలి. మళ్ళీ ఏం చేయాలి? లైఫ్ టైం చెప్పుకుంటే చెప్పండి, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు. ఇప్పుడు అంతే కదా, ఇదిగో నేను ఒక భర్తగా 2 పూటలు తిండి పెడతాను, నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను, పిల్లలు చదివిస్తాను, నీకు టైం స్పెండ్ చేస్తాను, అంతకు మించి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఒక పాస్టర్ని, నా నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ముందే చెప్పిన అయిపోయింది. సరే నిజంగా ఆమె నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్, ఆ విషయంలో నాకు అసలు కంప్లైంట్ లేదు ఈ విషయం. ఎందుకంటే ఆమె ఫస్టే చెప్పింది, నీతో 2 పూటలు ఉంటే నువ్వు తింటే నేను తింటాను, అలాగే ఆ విషయంలో నాకు నిజంగా అంత ప్రాబ్లం లేదు. ఆమె నన్ను ఎప్పుడు బంగారం కొని మనల్ని ఏం అడగదు. కాబట్టి కోరిక నాకు అది తీర్చడం పెద్ద కష్టం కాదు ఆమె విషయాల్లో. సో ఏదైనా కావచ్చు, చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తులు, నాకు ఒక సహోదరుడు చెప్పాడు ప్రాబ్లం, నా భార్య నేను మినిస్ట్రీ చేస్తే అంటే సహకరించదు, ఎవరికన్నా హెల్ప్ చేస్తా అంటే సహకరించదు అంటే నిజంగా తప్పది. నీకు కావాల్సిన నువ్వు తీసుకో, ఆయన చేయాల్సిన పనులు చేయకూడదని చెప్పడానికి అధికారము లేదు, అవునా? ఒక సహోదరు నాకు ఒక 2000 పంపించాడు. నేను కొత్తగా పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైంది, ఆమెకేమో ఆమె జాబ్ మానేసింది.
నేను వెంటనే ఫోన్ చేసి నేను నా డబ్బులు రిపీట్ పంపిస్తున్నాను, రైట్ కాదు, ఎందుకంటే ఒక్కనే జాబ్ చేస్తున్నావు, నీకు భార్య ఉంది, మళ్ళీ ఈ టైంలో నీకు గ్యాప్ అవుతుంది, ప్రాబ్లం లేదు అని అంటే మాట్లాడుతా ఉంటే, అన్న దయచేసి పంపించద్దు, భార్యనే పంపించమన్నది అన్న మీకు అన్న. అంతకుముందు ఒక సహోదరు ఫోన్ చేస్తే ఇట్లా నీకు సహాయం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ నీ భార్య చెప్పాను. ఆయన కూడా లౌడ్ స్పీకర్ పెట్టిన పక్కనే ఉంది, ఆమె అన్న చాలా ప్రైజ్ అలాడన్నా ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అన్న, హ్యాపీనెస్ ఉంటుంది. అవునా? అంటే అప్పుడు ప్రాబ్లం కాదు. నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం, ఫినాన్షియల్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం అంటే ఎవరు సాయం చేసినా భార్య భర్తలు ఇద్దరు ఆటంకం లేకుండా ఇద్దరు అనుకొని ఆ పరిచయం గుర్తించి నిజంగానే ఎంత వస్తుంది ఎంత పోతుందో తెలుసుకొని ఇవ్వచ్చు, తప్పు కాదు. కానీ ఒకరు సహకరించి ఒకరు సహకరించిపోయినా ఇబ్బంది. సో అదే అంటున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు సహకారం ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికన్నా చెప్పినా అనుకో 5-10 వేలు పంపించిన ఏ రోజు ఆయనకు ఎందుకు పంపించిన ఎప్పుడు నిజంగా చెప్తాను. సందర్భంలో 50,000 పంపించిన సందర్భం నేను చెప్తాను, అంటే చెప్పి పంపిస్తాను, పంపించి ఇలా పంపించిన అంటే పోనీలేండి అంటే వాళ్ళ కష్టాల్లో నిజంగా చెప్తాను. నువ్వు 50,000 పంపించిన సందర్భం, 1,00,000 పంపించిన సందర్భం, 1,50,000 కూడా చెప్తున్నా. అంటే మీరు గొప్ప కోసం చెప్పట్లేదు, నా భార్య సపోర్ట్ ఎలా ఉందని చెప్తున్నా. మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని అలా ఎందుకు చేశారని ఎప్పుడు అడగలేదు. నాకంటే ఎవరిదన్నా నాకు సమస్య తీవ్రంగా అనిపిస్తే నేను ఇంకా ముందు అస్సలు ఆలోచించాను. నమ్మకం దేవుడు మళ్ళీ నాకు ఎక్కడో సహాయం చేస్తాడా, ఏదో రకంగా వస్తుందా. అందుకేనేమో నిజంగా చెప్తున్నా, మేము అది చూస్తున్నాం, ఆ లైవ్ చూస్తున్నాం, దేవుని కృపను అందుకే చూస్తున్నాం. ఎవరు మనందరికీ దేవుని కృప ఉంది. మనం కృప చూపిస్తే ఆయన చెప్పాడు కదా, కృప చూపిస్తే కృప వస్తుంది. అంతే కదా, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది మళ్ళీ. అవునా? తెలివిస్తే అదే పండుగ వస్తాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నిజంగా కోఆపరేట్ చేయండి. నీ భర్త నీకు కావాల్సిన తెచ్చుకోండి, నీ అవసరాలను తీర్పించుకోండి, తప్పు కాదు. అని అలాగే నీ భర్త గౌరవాన్ని ఇమిడింపు చేయండి. సమాజంలో సంఘంలో ఆయనకు ఒక గౌరవం ఏర్పాటు చేయండి. మంచి పనులు పరిచయం చేస్తే ప్రోత్సహించండి, వాక్యం చెప్తాంటే ప్రోత్సహించండి, సంఘానికి సేవ చేస్తాంటే ప్రోత్సహించండి, 2 రోజులు లీవ్ పెట్టి ఏదైనా మీటింగ్ పోతుంటే ప్రోత్సహించండి, తప్పు కాదు కదా, మంచిదే కదా, అది ఆధ్యాత్మిక ఎదుగుతాయి. అవునా కదా? మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసి, అబ్బా మా నాన్న ఇలా ఉండడం ద్వారా స్పిరిచువల్ గా ఇక్కడ అన్ని బ్యాలెన్స్ కావాలా, ఒకటే దాని మీద దృష్టి పెట్టు. అవునా? సో బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు ఒకరొకరు క్షమించుకోండి. ఒకరు బలహీనత మీకు తెలుసు. చెప్తున్నా, మీ కుటుంబంలో మీ ఇద్దరు తప్పించి మీకు ఎవరు తెలియదు. ఇప్పుడు పుష్పన్నాన్ని చూస్తే మీరు ఏమైనా ఉంటే మీకు కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు, మీరు మిగతా ఊహించుకున్న విషయాలు అవుతాయి. అవునా? అలాగే నేను ఎవరు చూసినా నేను ఊహించుకున్న విషయాలు అవుతాయి. మీ మధ్యలో ఉన్న సమస్యలు ఒకటైతే మేము ఊహించుకున్న ఎక్కువ ఉంటాయి. అందుకే ఊహించుకోకూడదు. నేను అందుకే ఛాయిస్ తీసుకుంటాను. ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారు, మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ అవుట్ చేసుకోండి. పేర్కొనండి, ఇగో ఈ విషయంలో నా పరిచయం ఏది, ఇగో నేను నీకు అన్ని చెప్పి చేస్తాను, కానీ ఈ విషయంలో నా అడ్డగించద్దు, ఎందుకంటే అది రైట్ కాదు. అంతే కదా? ఒక కమిట్మెంట్ తోనే వచ్చినాం. నా భార్య నిజంగా చెప్తున్నాను, సేవ చేస్తాను, ఇట్లా సేవలో ఇట్లా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక కమిట్మెంట్ తో వచ్చింది కాబట్టి కొంతమందికి ఆమె సర్వీస్ చేయగలుగుతుంది ఓపికగా. మా జీవితాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలని చూస్తే ఇవన్నీ జరగవు. ఇద్దరం మిగులుతాం ఫైనల్. అవును, నేను కూడా ఓర్చుకోవాల్సి వస్తుంది. రాత్రంతా 12 గంటలకు పని చేస్తే నేను 12-1 వరకు ఆమె కోసం ఎదురు చూడడం, మాకు టైం దొరకవు కొన్నిసార్లు. అట్లా ఇబ్బందులు పడతాం, తప్పనిసరి ఇబ్బందులు పడతాం. కానీ మా కమిట్మెంట్ అది కాబట్టి నేను కూడా ఎవరైనా కౌన్సిలింగ్ వస్తే గంటలు వాళ్ళతో మాట్లాడతాం, ఇబ్బందులు ఉంటాయి, నాకు కూడా ఇబ్బంది పడుతుంది. నాకైతే ఇబ్బంది ఏంటంటే కట్టెలు వేసుకుంటే ఆమె పడుకోవాలి, అసలు ఇబ్బంది పడుతుంది, వేరే రూమ్లో వెళ్ళి మాట్లాడుకోమంటారు. అసలు హాల్లో నాకు కూర్చోవడం అంటే నాకు కంఫర్ట్ లేక నేను అసలు కూర్చోలేదు ఎక్కువసేపు. 2 గంటలు ఉన్న చోట నాకు కూర్చోలేను కాబట్టి, నా శరీరం సహకరించేది కాబట్టి ఆమెను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒకరినొకరు సాగించుకుంటూ భరించుకుంటూ ఓర్చుకుంటూ వెళ్తూనే ఉంటాను. వెళ్ళాలి, తప్పదు. సో డియర్ బ్రదర్స్ అండ్ ఫర్గివ్నెస్, క్షమించుకోండి దయచేసి. ఇంకా తప్పులు లెక్క పెట్టుకుంటూ ఇదే తప్పు ఈ తప్పు అని కూడా వచ్చినా చేయాలి వాటి ఎంతకాలం లెక్క పెడుతుంది. అప్పుడు మన దేవుడు మన తప్పు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఇక మన తప్పులని దేవుడు లెక్క పెట్టుకోవాలి. లెక్క పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. అడిగాడు కదా, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకనొకరు క్షమించుకోవాలి. కండిషన్ అది. క్రీస్తు మనం క్షమిస్తున్నాడు, నీ తప్పులని క్షమిస్తున్నాడు, నువ్వు కూడా క్షమించుకోవాలి, క్షమించాలి. నిన్ను క్షమిస్తలేడా దేవుడు?
క్షమిస్తున్నాడు కాబట్టి నిలబడుతున్నాం, క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాం. అవునా కదా? ఒకసారి ఆయన క్షమాపణ దూరం అయితే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇష్టానుసారంగా జీవించేస్తాం. ఏడోది ఫ్రీడమ్ అండి. చివరిగా 7 నెంబర్ మిస్ అయింది. నేను ఈ రోజు ఇప్పుడు టైప్ చేసిన మార్నింగ్ నేను ప్రార్థన చేస్తున్న టైం. ఫ్రీడమ్, స్వేచ్ఛ అనుభవించండి. వాక్యానుసారమైన స్వేచ్ఛను అనుభవించండి దయచేసి. దేవుడిచ్చే స్వేచ్ఛను అనుభవించండి. వాక్యము మరియు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడే స్వతంత్రం ఉంటుంది. మన ఆలోచనలో స్వేచ్ఛ ఉండదు, మన నిర్ణయాల్లో స్వేచ్ఛ ఉండదు కదా. నీ నిర్ణయం వాక్యానుసారంగా ఉండాలి, నీ నడిపింపు వాక్యానుసారంగా ఉండాలి. నీ ప్రతి నిర్ణయం ఆత్మ మీద ఆధారపడి చేసుకో. అప్పుడు నీకు స్వేచ్ఛ ఉంటుంది, అన్ని రకాల స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎవ్వరు ఏం చేయలేరు, నేను ఎవరు కంట్రోల్ చేయలేరు. దైవికమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటావు. నేను ఎవరు ప్రభు చిత్తం కాబట్టి నేను వెళ్తున్నాను. అప్పుడు నేను ఎవరేం చేయగలుగుతాను? అవునా? ఆ స్వేచ్ఛను అనుభవించండి. అందుకే వాక్యం ఎక్కడుంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం ఉంటుందని మనం కొరింథీ పత్రికలో మనం చూస్తాం. దేవుని ఆత్మ ఉన్న చోటనే స్వతంత్రం ఉంటుంది. ఆత్మ ఉన్నాడు అంటే వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడ కూడా నడిపించడు. దేవుని ఆత్మ వాక్య విరుద్ధంగా మనల్ని నడిపించదు. యోహాను సువార్త 8:31 కూడా ఆయన వాక్య ప్రకారం నిలిచిన వారైతే కదా, ఆయన యందు నిలిచిన వారైతే, వాక్య ప్రకారం జీవించిన వారైతే, సత్యం ప్రకారం, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రం చేస్తాం. మీరు మీ జీవితంలో సత్యాన్ని అనుసరించండి. మిమ్మల్ని ఎవరేం చేయలేదు, టచ్ కూడా చేయలేరండి. టచ్ చేసినా కూడా భయపడతారు. సత్యాన్ని అనుసరించి జీవించినంతకాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఎలా వస్తుంది? తప్పు చేయనప్పుడే కదా. నీతివంతుడు సింహం వల్ల ధైర్యం ఉంటాడు అంటే, నేను సత్యాన్ని అనుసరించి జీవించినంత కాలం నాకు ఆన్ చేసేవాడు ఎవడు? మాట తీరు సరిగా ఉన్నప్పుడు, నా ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, నేను ఎవరు మోసం చేయలేనప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రేపు మనం ఊర్లోకి వచ్చినప్పుడు నా మీద ఒక నింద మోపిన నిజం కానప్పుడు నింద మోపినోడు సిగ్గుపడతాడు కదా. విడవరాలు అన్నాడు సంపద ఒక 10 లక్షలు మోసం చేసినాడు, నింద మోపినాడు. మోపినోడు అది నిజం కానప్పుడు సిగ్గుపడతాడు. నేను ఎందుకు భయపడాలి దానికి? ఎవరు మోసం చేసినా చూపించాలి కదా. సో ఎవరైనా కావచ్చు, అలా ఇలా అంత తిట్టాడు సంపదన్న, మొన్న ఒక ఫోన్ చేసి భయంకరంగా తిట్టాడు అని ఎవరు అన్నారా? తిట్టాడు అని ప్రూవ్ అయింది అనుకో, నా గౌరవం ఉంటుందా? పోతుందా? పోతుంది కదా. సత్యాన్ని అనుసరించాలి. నీకు ఆ ధైర్యము, ఆ బలము, ఆ నీతి వల్ల కలిగేటువంటి ధైర్యాన్ని కోల్పోకూడదు. సరే, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనం ఏం చేయాలి? మాట జారకూడదు. మన ప్రవర్తనలో మన యొక్క యాటిట్యూడ్లు అన్ని రకాలుగా చూపించాలి సమాజం. వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఉన్నారు. మరి నేను అలాగే చూపిస్తే నా బుద్ధి కూడా అలాంటి రుజువు అవుతుంది కదా. నేను కూడా అలాంటి బుద్ధి ఉన్నట్టు అవుతుంది. కాబట్టి నిజమే, అది కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, సంఘంలో, సహవాసంలో ఏదైనా కావచ్చు, మనం ఎలా ఉన్నాము చూసుకోండి దయచేసి. స్వేచ్ఛను అనుభవించండి. సత్యం వల్ల కలిగే స్వేచ్ఛ, ఆ ధైర్యము, నీతి వల్ల కలిగే ధైర్యం, విశ్వాసం వల్ల కలిగే నీతి, ఆ నీతి వల్ల కలిగే ధైర్యము నువ్వు నీ లోపల ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రోజు అంట ఒక యవనస్తుడు ఉండేవాడు, చాలా మంచోడు, ప్రార్థన బైబిల్ తప్పించి ఏం తెలియదు నిజంగానే. డోర్ కొట్టి హృదయకాలం, సరే డోర్ తీస్తే యవనంలో ఉన్నటువంటి స్త్రీ చంకలో ఉన్న బిడ్డను తీసుకెళ్లి ఆడ పడుకోబెట్టి అస్సలు ఆగుతలేదంట. దీనికి కారణం నువ్వే అని చెప్పేసి వదిలేసి వెనకాల పడడానికి కూడా ఛాయిస్ రాలేదు. నువ్వు అమ్మా నువ్వు ఆగు అని చెప్తే కూడా చేసేది ఏం లేక ఆ బిడ్డను లోపల తీసుకొని మోకాల నుంచి ప్రార్థన చేసిన, ప్రభు ఏం చేయాలి నాకు అర్థమైతే లేదంటే ప్రభు సమాధానం ఇచ్చాడు. ఒక్క మాట ఒక్కరు నిందించకుండా బిడ్డను ఇంట్లో తీసుకొచ్చి పెంచడం ప్రారంభించాడు. ఊరంతా అవమానించారు. ఆయన ఏమనుకున్నారా? వాడు ఇంట్లో నువ్వు మంచోడు అనుకున్నారు బాబు, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. కాలానికి ఆ అమ్మాయి తిరిగి వచ్చి ఊరంతా మీటింగ్ పెట్టి మొత్తం చెప్పిందంట, అసలు ఆ బిడ్డ గారికి సంబంధం నన్ను అందరు దయచేసి క్షమించాను. ఎట్లుంటదండి గౌరవం? దైవికమైన గౌరవం మామూలుగా ఉండదు. ఇక్కడ నేనే పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేసినాను, గౌరవం దక్కదు. అవునా? ఓపిక ఉండాలి, సహనం. అందుకే బైబిల్లో ఓర్పు గొప్ప ద్రోహ కార్యం చేయడం. ఎంత స్వేచ్ఛ ఉంటుంది, ఎంత కొన్నిసార్లు మనకు అనుమతించబడతాయి కొన్ని. అలాంటి మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికి అనుమతించబడతాయి. యోసేపు లాంటిదే తక్కువ. అవునా? వారు రేపు కేసు పెడితే ఆయన ట్రై చేసింది ఎక్కడ, నేను అసలు తప్పే చేయలేదని ఎక్కడ మాట్లాడడానికి ప్రయత్నం కూడా లేదు కదా. ఓపిక మన నేను తిట్టుకొని వాళ్ళు తిట్టుకుంటే మనకెందుకు మన రియాక్ట్ అవుతుంది కూడా వాళ్ళు అంటారు. మనం చేంజ్ అవ్వాలి, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన. ఇంతమంది ఉన్నామండి తోడు, మనం ఎవరికైనా బలం ఇవ్వాలంటే ఇంతమంది బలం కావాలి కదా. మనకు తప్పు లేకుండా బలం అయింది. అవునా? తప్పుంటే బలం కాలేదు. నాకు తెలుసు పరిచయం, నాకు మేము రవినాన్న మాతో పాటు మా పాస్టర్ గారు జర్నీ చేస్తున్నప్పుడు ఆమె నిందలు ఎన్నో ట్రై చేసేది.
ఏమైంది ఆమె తెలుసు. ప్రవీణ్ అన్న మా పాస్టర్ ద్వారానే పరిచయం నాకు. జగిత్యాల ఒక అన్న ఉన్నాడు, అన్న కూడా పాస్టర్ ద్వారానే పరిచయం. వీళ్ళందరూ వాళ్ళందరూ పరిచయం అయింది. నా మీద నిందలు పోతా ఉన్నాడు. ఒక్క రోజు ఒక్క మాట లేదు, సైలెంట్ గా భరించాను లాస్ట్ వరకు. నాకు తెలుసు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన పంచాయతీలు పెట్టి ఎన్ని పిలిచి ఎన్ని నేరాలు పోపినా కూడా ఆ ముగ్గురు ఆయన స్నేహితులు అందరూ కూడా ఆయన వదిలేసినారు నాతో ఉన్నప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ 14 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు. ఇప్పటికి నాతో జర్నీ చేస్తారు. దేవునికి అప్పగిస్తే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే అంత అద్భుతంగా ఉంటుంది. మనమే పరిష్కరించుకోవాలని చూస్తే ఇప్పుడు మనకు అంత గర్వం ఎందుకు, మనకు అంత అహంకారం ఎందుకు? ప్రతి సమస్యను మనమే పరిష్కరించాలని. అవునా? దేవుడు లేడ మనకు? దేవుడి కంటే గొప్పలో మనం దేవుడి కంటే గొప్పగా ఆలోచించగలుగుతామా? వాక్యాన్ని కంటే గొప్ప సలహాలు ఇవ్వగలుగుతామా? మనకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం రావాలంటే పిల్లోడు నాకు విడాకులు తీసుకుంటేనే స్వేచ్ఛ అనుకున్నాను. విడాకులు తీసుకుంటే స్వేచ్ఛరా నా ఇంకా భయంకరమైన విషయం. దేవుడు తీసుకోవద్దు అన్నప్పుడు నువ్వు తీసుకునే స్వేచ్ఛ నా జీవితాన్ని నేను జీవితం చూపిస్తాను. దేవుడితో ఎవరితో చాలా చేస్తున్నాడు ఆయన? ఉన్న జీవితం పోతుంది. దేవుడితో చాలా చేస్తున్నాడా? మనుషులతో చేస్తున్నాడు ఆయన? ఇక్కడ ప్రూవ్ చేసుకో. ఎవరైనా కానండి, ఎవరైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తే ఓడిపోతాడు ఖచ్చితంగా. డేంజరస్. ఎంత ప్రూవ్ చేసుకోవాలంటే అంత ఎంత పోతాం. అవునా? రోజు లోపబట్టి దేవుడికి అప్పటికి ప్రభావం నా వల్ల అయితే నీ చేతి పెడుతున్నాను, నువ్వే చేయి, ఏం చేస్తావు చేయి అని అప్పగించి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో లైఫ్. సహనం కావాలి, ప్రేమ కావాలి, సాత్వికం కావాలి, వాక్యం అర్థం కావాలి, విశ్వాసం కావాలి, దృఢంగా ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, సహవాసం ఉండాలి, లేఖనాలు నెరవేర్పు జీవితంలో క్షమాపణ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. 7 F ఫంక్షన్స్ మనం చూసాం ఈరోజు. ఇవ్వండి ఎవరికైనా ఈ పాయింట్స్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర నేర్పించండి ఎవరికైనా. ఎందుకు మనకు అంత విశ్వాసం లేదు? విశ్వాసం అంటే దృఢ విశ్వాసం ఎందుకు లేదు? దృఢ విశ్వాసం అంటే ఆ విశ్వాసం నమ్మకత్వం ఎందుకు లేదు? నమ్మకత్వం అంటే ఆ లేఖన నెరవేర్పు ఎందుకు లేదు? నెరవేర్పున సహవాసం ఎందుకు లేదు? సహవాసం క్షమాపణ ఎందుకు లేదు? స్వేచ్ఛ ఎందుకు అనుభవించలేకపోతున్నాం? దైవికమైన స్వేచ్ఛను శుద్ధాత్మ ద్వారా కలిగే స్వేచ్ఛ మనకు ఎందుకు లేదు? మానసికంగా అంత బంధించబడి ఎందుకు ఉండాలి? భారమంతా దేవుడి మీద వేస్తే దేవుడు మోయడా? దయావత ఆయన మీద వేయమని చెప్పినాడు, నువ్వు ఎందుకు మోస్తున్నావు? నీ వల్ల కాదు. ఇప్పుడు వారిని మార్చుకోలేరు కొన్ని విషయాల్లో, ఏం చేయాలో మార్చుకోలేని విషయాల్లో దేవుడికి అప్పగించాలి. అవునా? మొత్తం వాక్యం ద్వారా వీళ్ళు ఉండాలి, ఇలా ఉండాలి, నేర్చుకునేదని నేర్చుకుంటారు. లేకపోతే ఏం చేయాలి? దేవుడు వ్యక్తిహీనుడు అనుకుంటున్నారా? దేవుడు బలహీనుడు అనుకుంటున్నారా? మీకు ఏం తెలియదు అనుకుంటున్నారా? నీ జీవితంలో జరిగేటి, మన జీవితంలో జరిగేటి ఎందుకు అంత కృంగిపోయినటువంటి పరిస్థితి? బైబిల్ చెప్తుంది, నేను కృంగిపోతే చేతగానే వాడు అవుతాడు కదా. శ్రమకాలంలో కృంగిపోవద్దు, నీ కష్టకాలంలో కృంగిపోవద్దు. కృంగుదల చాలా డేంజర్ అండి. డిప్రెషన్ చాలా డేంజర్. కృంగుదల చాలా ప్రమాదకరమైనది. అది నిన్ను జీవితంలో ఎక్కడ ఎదగకుండా చేస్తుంది, ఒక్క రోజు కూడా నిలబడకుండా చేస్తుంది. దానివల్ల మన తల్లిదండ్రులు, మన మీద ఆధారపడే వాళ్ళు, మన ప్రేమించే వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు అందరూ సఫర్ అవుతారు మనం కృంగిపోతే. అవునా? సంతోషం ఉంటుంది అంటే ఎవరైనా కృంగిపోతే. నేను కృంగిపోయి ఉన్నాను, ఊరికే డల్గా ఉన్నాను అనుకో, నా చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉంటారా, బాధపడతారా? హ్యాపీగా ఉంటారా? రెండు పాటలు వేసుకొని డాన్స్ చేయరా? చెప్తున్నా, మీరు ఒక్కరు బాధపడినా మా అందరికి ఆ పెయిన్ ఉంటుందండి. ఒక్కరు డల్గా ఉన్నా మేము ఆ పెయిన్ అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అంతా కూడా ఎంతో మంది ద్వారా పెయిన్ అనుభవిస్తున్నాం. ఒక్కరికే ఉండదు, అందరికీ ఉంటుంది ఆ పెయిన్. అవునా? నాయకుడిగా నాకు ఎక్కువ ఉంటుంది మీ అందరికంటే, ప్రజలకు ఇంకెక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నాయకుడిగా నాకు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా విడిపోయారు, భారం తీసుకొని బయటకు వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు అలా వెళ్ళిపోయినట్టు ఎంత పెయిన్ అనుభవిస్తున్నాం ఆమెను అడగలేదు. ఫోన్ కూడా చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం కలపాలని ఎంత ట్రై చేసినా మన మీటింగ్ తీసుకురావాలి, మనతో పెట్టుకోవాలి, 4 గోడల మధ్యలో పెడితే అక్కడ వాళ్ళే సెటిల్ అవుతారు. ఒక నమ్మకం, ఒక ప్రయత్నం ఎన్నిసార్లు అనుకున్నాం అంటే. కుటుంబాలు కట్టండి దయచేసి. వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి చెప్పిన ఇవన్నీ కూడా. వ్యక్తిత్వం కట్టుకుంటే నీకు, నీ దేవుళ్ళలో నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటే నీ కుటుంబం కట్టుకుంటావు. నీ కుటుంబం కట్టబడితే సంఘం కట్టబడుతుంది. ఇవన్నిటి కారణం ఏంటంటే పర్సనల్ వ్యక్తిగత విశ్వాసంలో లోపం ఉందని మనం చెప్పాను. అవునా? నిజమే కదండి. వ్యక్తిగత విశ్వాసం లోపం ఉంది, దృఢ విశ్వాసం లేదు, నమ్మకత్వం లేదు, సహవాసం సరిగా నెరవేర్పు ఉండదు, లేఖనాలు లోపడవు, తప్పు చేస్తే క్షమించం, లేఖనాల ద్వారా కలిగే స్వేచ్ఛను అనుమతించకపోతే ఇక నువ్వు ఎక్కడ నీ వ్యక్తిత్వం కోల్పోయినట్టే కదా. ఈ వ్యక్తిత్వం బాగుంటేనే కదా అండి మన కుటుంబాన్ని కట్టుకునేది. కుటుంబం కట్టబడితేనే కదా సంఘం స్ట్రాంగ్ అయ్యేది. అవునా? అప్పుడు ఏమైతే భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు, భర్తకి ఇష్టం ఉంటే భార్యకి ఇష్టం ఉండదు.
ఇక్కడ అంత గందరగోళం అయితే సంఘం అది పరిస్థితి రాకూడదు. మంచి అయినా చెడైనా భార్యభర్తలు ఇద్దరు కలిసి చేయాలి, యూనిటీతో ఉండాలి, ఐకమత్యం. ఎస్ అంటే ఎస్ ఉన్నాం, నో అంటే నో అన్నట్టుగా ఉండే అంత రిలేషన్షిప్ బిల్డప్ కావాలి. సో అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇవన్నీ మనం దేవుని కొరకే చేస్తాం, మన కొరకు కాదు. అవునా? దేనికోసం చేయాలి ఇప్పుడు మనం? దేవుని కోసం, మన కోసం? అంత దేవుని కోసం. ఇలా స్వార్థం ఏమి లేదు. దేవుని కోసం చేస్తేనే మనం బాగుంటాం. అవునా? ఎప్పుడు బాగుంటాం? దేవుని కోసం చేయకపోతే మనం బాగుంటాం, ఉండలేము. ఏ పని అని దేవుని కోసం చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, ఆయన మేలు కోసం చేయాలి, ఆయన మంచి కోసం చేయాలా, ఆయన నామ ఘనత కొరకు చేయాలి. ఇవన్నీ కూడా ఇవన్నిటికన్నా ఫైనల్ ఉద్దేశం ఒకటి, ఆయన నామాన్ని ఘనత కోసం చేయాలి. మనం ఏం చేస్తాం? భార్యను నేర్పించుకోవాలి, ట్రైనింగ్ చేయాలి. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, మన బోధ విన్న వాళ్ళు భార్యలు వింటే భర్తలు నేర్పించారు, భర్తలు తెలియపరచారు, భర్తలు వింటే భార్యలు ట్రైన్ చేసుకోరు. ఇక అర్థం ఏముంటదండి? నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో ఫిలిప్ వీళ్ళతో మాట్లాడితే చూపిస్తాడు చాలా కాలం. ఎవరు నెక్స్ట్ సంఘానికి వాళ్ళు వెళ్తారంట, భర్త సంఘానికి వెళ్తారు, భార్య సంఘం. ఎబ్రోన్ వాడు ఆమె ఎబ్రోన్కి వెళ్తారు, మొత్తం ఎబ్రోన్ రాడు. నాకు బోర్ కొడుతుంది అంటాడు, ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఏంటిది? ఈ కుటుంబాలు అలా ఉన్నాయి తెలుసా? అండర్స్టాండింగ్ కాదు అది. అవునా? అండర్స్టాండింగ్ అంటారు అంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్. అది అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు కలిసి నడవాలి కదా. నీ దారి నీది, నా దారి నాది అంటే అండర్స్టాండింగ్ ఎలా అవుతుంది? నీకో దేవుడు, ఆకో దేవుడు ఉన్నారు. ఇప్పుడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ సీరియస్ విషయం. పర్సనల్ ఫెయిత్ బిల్డప్ చేసుకో. ఆ ఫెయిత్ లో ఆచరణాత్మకంగా క్రియారూపంగా పాటించు. విశ్వాసాన్ని దృఢపరచుకో. నమ్మకంగా ఉండు. విశ్వాస విషయంలోను, దేవుని విషయంలోను, క్రీస్తు విషయంలో, సంఘం విషయంలో, సహోదరుల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో అన్నింటిలో నమ్మకంగా ఉండండి. సహవాసం చేయండి. ఆ నమ్మకత్వాన్ని పెంచుకోవడానికి ఇంకా సహవాసం ఎక్కువ చేయండి. బ్రేక్స్ రానివ్వకండి, గ్యాప్స్ రానివ్వకండి. దేవునితో కానీ ఎవరితో కానీ వాక్యాన్ని నెరవేర్చండి దయచేసి. ఫుల్ఫిల్మెంట్స్, వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితంలో చూపించండి. తప్పులు జరిగితే క్షమించండి ఒకరినొకరు. కొందరు 6 నెలల వరకు క్షమించుకోరు, 3 నెలలు. విచిత్రం ఉంటుంది అది. అదేం మనకు అర్థం కాదు. సంఘానికి వెళ్తే ఏమైనా చేస్తే అయిపోతుందా? క్షమాపణ లేనప్పుడు ప్రయోజనం ఏంటి? క్షమించుకోండి. పురాతి భోజనం చేస్తాం కదా, సహవాసం. అది సఖ్యతకు సంబంధించింది, ప్రేమకు సంబంధించింది, ఐకమత్యానికి సంబంధించింది. స్వేచ్ఛ, స్వతంత్రం వాక్యం ద్వారా కలిగే స్వేచ్ఛను అనుభవించండి. సత్యం మీ పక్షంగా ఉంటే మీకు విరోధం ఎవడు ఉండడు కదా. సత్యవంతులైతే మిమ్మల్ని హాని చేసేవాడు ఎవడు? సత్యం పక్షం మీరు ఉంటే మిమ్మల్ని కీడు చేసేవాళ్ళు ఎవరు? సత్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి మనం కీడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు మీ చింత, మీ ఫ్యామిలీ సమస్యలు, మీ ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు అన్ని దేవునికి అప్పగించి మీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోండి దయచేసి. థ్యాంక్ యూ. నీదు భారము నా మీద మోపు, నీ భారమంతయు నేనే మోసెదా. నీదు భారము నా మీద మోపు, నీ భారమంతయు నేనే మోసెదా. నిన్నాదుకొందును, నన్నాశ్రయించుమా. నిన్నాదుకొందును, నన్నాశ్రయించుమా అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే. అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే. కునుకని నిదురపోని కన్న తండ్రివే. వాయుమయ్య కలకాలం నీ నీడలో కని నిదురపోని కన్న తండ్రివే. వాయుమయ్య కలకాలం నీ నీడలో. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు ప్రభు. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, గొప్పది ప్రభు. అనర్హులం ప్రభు. అబ్బా, ఎంత ఇలాంటి అర్హత లేకపోయినా ఎంత గొప్ప ప్రేమను మాకు ఇచ్చారు. కానీ ప్రభు, మేము నీకు అనుకున్నట్టుగా జీవించలేకపోతున్నాం. నువ్వు కోరుకున్నట్టుగా నీ వాక్యానుసారమైన జీవితాలు మాలో లేవు ప్రభు. మా బలహీనత మీద ఆధారపడుతున్నాం ప్రభు. మా స్వభావం మీద మేము ఆధారపడుతున్నాం ప్రభు. మా యొక్క జ్ఞానం మీద మేము ఆధారపడుతున్నాం. మా శక్తి మీద మేము ఆధారపడుతున్నాం ప్రభు. నిజంగా నీ మీద ఆధారపడాల్సిన వ్యక్తులం ప్రభు.
ప్రతి సమస్య నీకు అప్పగించాలి ప్రభు. మేము నిశ్చితంగా ఉండాలి. మేమే దాన్ని ఊకే పదే పదే మేమే దాన్ని ఏదో రకంగా దాన్ని ఇంకా చెడగొట్టుకుంటున్నాం ప్రభు. ఉన్న సంబంధాలను కూడా ఉన్న కాస్త సహవాసాలను కూడా మేము పాడు చేసుకునే విధంగా మేమే దాన్ని పుల్లబెట్టి ఊకే పదే లాక్కున్నట్టు చేసుకుంటున్నాం ప్రభు. దయచేసి కనికరించండి. వ్యక్తిగతంగా నీతో ఉండే సంబంధాన్ని కానీ, మా భార్య భర్తలతో, కుటుంబంలో ఇతరులతో ఉండే సంబంధాలను కానీ కాపాడుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. కొంచెం ఓపిక ఇవ్వండి ప్రభు, సహనం ఇవ్వండి. మీ చేతికి అప్పగించుకునేంత విశ్వాసం మాకు కావాలి ప్రభు. మీరున్నారు, చక్కదిద్దుతారు, ఎక్కడున్నా తీసుకొస్తారు అనేటువంటి ఆ దృఢ విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. వ్యక్తి కూలిపోతే కుటుంబం కూలిపోతుంది ప్రభు. కుటుంబం కూలిపోతే సంఘాలు కూలిపోతాయి ప్రభు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నిర్మాణం జరగాలి ప్రభు. వ్యక్తి కట్టబడాలి ప్రభు. వ్యక్తిత్వంలో కట్టబడాలి. నేను పోలి నడుచుకోవాలి ప్రభా. వాక్యాన్ని పోలి నడుచుకోవాలి ప్రభా. అటు రీతిగా ప్రతి వ్యక్తి కట్టబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కట్టడానికి మేము సహాయం చేయడానికి, ఒకరొకరు సహాయం తీసుకోవడానికి సహాయం దయచండి. ఒకరి మీద ఒకరు ఆధారపడేలాగా, నీ మీద ఆధారపడుతూ ఒకరి మీద ఒకరు ప్రభు పంచుకొని, అయినా నాకు ఇక్కడ సహాయం కావాలి అని నోరు తెరిచి అడిగేటువంటి ఆ స్థితిలోకి రావాలి ప్రభు. మేము కొన్ని చూస్తూ ఊరుకుంటున్నాం ప్రభా. ఏం చేయలేని స్థితి. ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు అడుగుతారా అనే ఎదురు చూస్తున్న స్థితిలో కూడా మేము కొన్ని విషయాల్లో ఉంటున్నాం. స్వీకరించండి. పరిస్థితులు మారాలి, మా కుటుంబాలు మారాలి, మా వ్యక్తిత్వాలు మారాలి ప్రభా. మా స్థానిక సంఘంలో నిన్ను మహిమపరిచే విధంగా, ప్రతి విధమైన ఘనత నీకు ఇచ్చే విధంగా మా ప్రవర్తన, మా ఆలోచన, తలంపులు, మా నిర్ణయాలన్నింటిలో నువ్వు ఉండాలి ప్రభు. నీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం దయచే ప్రభా. ఉప్పు కారం తిన్న బలవంతులు అనుకుంటున్నాం ప్రభు. మేము ఎంత బలహీనమో అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభు. ఎంత నైతిక బలహీనమో, ఎంత ఆధ్యాత్మిక బలహీనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక 5 నిమిషాల ఓపిక కూడా మాకు ఉండదు ప్రభు. మేము చేసిన తప్పులకు మేము అనుభవిస్తాం ప్రభా. పదే తలుచుకుంటూ అనుభవిస్తాం. మేము అనుకుంటాం ప్రభా, చాలా విషయాలు అనుకుంటాం. నిన్నే తప్పు పడతాం కొన్నిసార్లు. ఈ కారణంగా ఇదంతా జరిగిందేమో అనుకుంటాం ప్రభు. లేదు అంటే ఇతర మనుషులను తప్పు పడతాం, లేదంటే కమ్యూనిటీలను తప్పు పడతాం, లేదు అంటే ఇంకొక దాన్ని మతాన్ని తప్పు పడతాం, లేదంటే విధులను తప్పు పడతాం, బైబిల్ని తప్పు పడతాం. ఏంటి ప్రభా, దయచేసి వాళ్ళు క్షమించండి. బలహీనతలన్నిటి నుంచి మేము బయటికి రావాలి ప్రభా. అన్ని విధాలుగా గణపరచడానికి కృప చూపించండి. అనువు మా జీవితంలో ప్రభా ప్రతి క్షణం నిన్ను గణపరచాలి ప్రభా. రీతిగా మేము బ్రతకడానికి, అటు రీతిగా ఒకరినొకరు ప్రోత్సహించుకొని సహకరించుకోవడానికి సహాయం దయచేయండి. మేము ఇంకా బలవంతులం కావాలి. మా బలహీనతలు జయించాలి ప్రభా. ముఖ్యంగా మా లోపల ఉన్న సెన్సిటివ్నెస్, ఆ సున్నిత స్వభావం ప్రభా, చిన్న విషయాలకి స్పందించేటువంటి ఆ స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. తట్టుకొని నిలబడగలిగిన శక్తి కావాలి ప్రభా. యుద్ధ రంగంలో నిలబడున్నాం ప్రభు. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నవ్వుతూ తట్టుకొని వెళ్ళే స్వభావం మాకు కావాలి. అంత బలం కావాలి, అంత శక్తి కావాలి ప్రభా. చిన్న ఆలోచనలు కూడా మా మనసుకు తీసుకొని కింద మీద పడిపోయి ఇక మాకే జరుగుతుంది, ఎవరికి జరగట్లేదు ప్రపంచంలో అన్నంత అంత సున్నితత్వం వద్దు ప్రభా. మాకు స్వీకరించండి. ఎవరెవరైతే నిజంగా అలాంటి సున్నిత స్వభావం కలిగి ఉన్నారో వారందరినీ దర్శించండి. అక్కడ నుండి విడిపించండి ప్రభు. బలవంతులను చేయండి. నీటి తట్టుకొని నిలబడే శక్తిని ఇవ్వండి ప్రభా. దయచేసి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బలహీనుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బలహీనత మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకంటే చక్కగా, మీకంటే గొప్పగా ఎవ్వరు లీడ్ చేయలేరు ప్రభా. మీకంటే గొప్ప కౌన్సిలర్ ఈ ప్రపంచంలో లేరు ప్రభా. ఎక్కడికి వెళ్తాం ప్రభా? మీకంటే మించిన ఆదరణకర్త ఎవరున్నారు ప్రభా? మించిన కౌన్సిలర్ లేరు ప్రభా. సహాయం దయచండి. శుద్ధాత్మ ద్వారా మేము బలవంతులం అవడానికి కృప చూపించండి. ఎందుకంటే మేము బలహీనం కాము. నీ ఆత్మ మాకు అనుగ్రహించబడింది. ఎంతో గొప్ప కార్యం చేసావు ప్రభా. నీ ఆత్మను కలిగి కూడా ఇంకా మేము బలహీన స్థితిలో ఉండకుండా ఆలోచించుకోవడానికి సహాయం దయచండి ప్రభా. ఈ కుటుంబం కట్టబడాలి, సంఘాలు నిలబడాలి అంటే వ్యక్తులు కట్టబడాలి ప్రభా. వారి ఇష్టానుసారంగా జీవించి వారి స్వార్థపూరితమైన ఆలోచన చేత సంఘాన్ని పాడు చేయకుండా ఉండడానికి సహాయం దయచండి. కుటుంబాలు విడిపోవడం నీకు అవమానం. విడాకులు అనేది నీకు అసహ్యమైన క్రియ. సరైన కారణం లేనటువంటి రీతిలో విడాకుల గురించి ఆలోచించడం ఇంకా దుర్మార్గపు క్రియ ప్రభా. దయచేసి కనికరించండి. మా సహోదరులు ప్రభా, బలహీనులు తప్పులు చేస్తున్నారు, వారిని కనికరించండి. ఎక్కడున్న తోడుకొండి, కుటుంబాలు కలుపమని తింపులాడుకొనిచున్నాం. ఎదుటి వ్యక్తి ఒక ఆలోచన కూడా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. వారు కూడా ఒక ఎన్కౌంటర్ జరగాలి ప్రభా. గురించి ఆలోచించాలి, సంఘాల గురించి ఆలోచించాలి. వారి తప్పులు వారు తెలుసుకునేది చేయండి. ఎవరి తప్పులు వారు తెలుసుకునేది చేసి అందరూ మారు మనసు పొందడానికి కృప చూపించమని అందరూ మీ చేతులకు అప్పగించు.
వాక్యం అందరి హృదయంలో ఫలింపజేసి నడిపించుకొని మా ప్రార్థన వింటున్నది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.